యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ గైస్, వెల్కమ్ టు ద రియల్ టాక్ విత్ చాణక్యలో. ఈరోజు మన దగ్గరికి వచ్చిన గెస్ట్ ఎవరంటే, యూజువల్గా షీ వాస్ ఏ టీచర్ అండ్ టీచర్ తర్వాత మెయిన్గా ఒక వెల్ నోన్ డైరెక్టర్ యొక్క మదర్. అంటే చాలా మూవీస్లో కూడా యాక్ట్ చేసిన సందర్భాలు అనేది కూడా మనం చూసాం. ఆవిడే గీతా భాస్కర్ గారు. అండ్ ఈరోజు చేయబోయే పాడ్కాస్ట్ ఏదో కంప్లీట్గా మూవీస్ గురించో అండ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించో ఉంటుందని మాత్రం అనుకోకండి. ఇందులో ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న జనరేషన్స్ అండ్ ఎక్కువగా బుకిష్ నాలెడ్జ్ కంటే వేరే వేరే నాలెడ్జ్ అనేది కూడా చూసుకుంటున్నారు. ఒక విజువల్గా క్రియేటివ్ థాట్స్ అనేది కూడా మర్చిపోతున్నారు అనేది కూడా అర్థమవుతుంది. కానీ అలా లేదు. ఒక విజువల్ ఆర్ట్ అనేది కూడా మనకు ఎంత ఇంపార్టెంట్, ఒక చైల్డ్ ఏజ్ నుంచి మనము పెద్ద అయ్యేంత వరకు కూడా మనలో ఎంత మార్పు అనేది తీసుకొని వస్తుంది అనే దాని గురించి కూడా ఒక సపరేట్ ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్ అనేది కూడా క్రియేట్ చేసుకొని మరి చాలా స్కూల్స్కి స్టూడెంట్స్కి కూడా మరి ఆవిడైతే ఆ కోర్స్ని కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఆవిడే గీతా భాస్కర్ గారు. ఇప్పుడు మనతో పాటు కూడా గీతా భాస్కర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అమ్మా, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. సో సినిమాలలోనైనా తప్ప బయట ఎక్కడ కనిపించరు అనుకున్నాను. ఫైనల్గా మా ఇంటర్వ్యూకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. బాగానే ఉన్నాను నేను. సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు కదా నాది, నా ఆర్ట్ గురించి అంతా. యా, మీరు యూజువల్గా తరుణ్ భాస్కర్ గారి మదర్గా, గీతా భాస్కర్గా కొంతమంది వరకు తెలుసు. కాకపోతే స్కూల్స్ విషయానికి వచ్చేటప్పటికి అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విషయానికి వచ్చేటప్పటికి యు ఆర్ డూయింగ్ సంథింగ్ బియాండ్ ద లిమిట్స్ అనేది కూడా మాకు అర్థమవుతుంది. ఫస్ట్ స్టార్ట్ విత్ అనే మూవీస్. ఓకేనా? తరుణ్ భాస్కర్ గారు డైరెక్టర్ అవ్వాలని అనుకున్నప్పుడు సో మిమ్మల్ని అంటే యాజ్ అ యాక్ట్రెస్గా యూజువల్గా ఒక మదర్ రోల్గా పెట్టడానికి సో అన్నప్పుడు వాట్స్ యువర్ రియాక్షన్? అంటే ఫస్ట్ థింగ్ నాకేందని అంటే నో అనలేకపోతే ఆ టైంలో, ఎందుకంటే అది 48 hour ఫిల్మ్, అది మీకు తెలుసు, అనుకోకుండా అన్నది 48 hour ఫిల్మ్ కాంపిటీషన్ అది. అయితే వాడు తిప్పలు పడి ఒక్కొక్క క్యారెక్టర్ని ఎతుకుతున్నాడు అనమాట. అప్పుడు ఇమీడియట్గా వచ్చిన జానరే వాడికి రొమాన్స్ అని. సో వాడు ఏదో ఎడ్యుకేషన్ గురించి చాలా వరకు చేసేదన్నమాట. సో వాడికి ఆల్రెడీ అటువంటి స్టోరీస్ ఉండే, నాకు తెలుసు వాడి స్టోరీస్ది. అయితే సడన్గా రొమాన్స్ వచ్చింది అనే వరకు రూమ్లో పోయి లాక్ వేసుకొని స్టార్టెడ్ రైటింగ్ ద స్క్రిప్ట్ అనమాట. అది దాంట్లో ఒక కండిషన్ ఏంటంటే కొత్తగా ఉండాలి, అందరూ న్యూ ఫేసెస్ ఉండాలి అని. సో అప్పుడు వాడు మన రీతు ఉండే అనమాట, రీతుని లీడ్గా తీసుకున్నాడు. మదర్ క్యారెక్టర్ కావాలని అంటే ఆలోచించినాడు. తర్వాత వచ్చి దెన్ అమ్మ నువ్వే చేసేసి రా ఇట్లా గిన్నె నాకు రాదురా, ఏంద్రా, నన్ను లే నువ్వు ఇట్లనే నువ్వు గిన్నెలు తోమినట్టే చేయి, నేను తీసేస్తాను, నేను యూ డోంట్ హ్యావ్ టు వరీ అని అన్నాడు. అట్లా తీసుకున్నాడు అనమాట. ఓకే. సో ఇట్ వాజంట్ ప్లాన్డ్ ఆర్ ప్రిపేర్డ్ అట్ ఆల్. అంటే నేను యాక్టింగ్ చేస్తాను, నన్ను తీసుకుంటాడని అనుకోలేదు. అంటే కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మీ జర్నీ అనేది కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదలైపోయింది, స్టార్ట్ అయింది. ఓకే. కానీ ఆ తర్వాత కూడా కొన్ని రోల్స్ అనేది కూడా మీరు చేస్తూ వెళ్ళడం కానీ చాలా బాగా అనిపించింది. అంటే సేమ్ టిపికల్ రోల్సే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ కూడా ఒకటి వస్తుంది అనమాట. అదే మళ్ళా గ్రాండ్ మదర్స్ టెలింగ్ స్టోరీస్ అంట. నో ప్రాబ్లం, నాకేం లేదు. అంటే ఇఫ్ ఐ ఫిట్ ద రోల్ అండ్ ఇఫ్ దే వాంట్ మీ, ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఓకే. తరుణ్ భాస్కర్ గారు చేసిన మూవీస్లలో యూజువల్గా ఈ నగరానికి ఏమైంది మూవీ ఉంది. అంటే మీరు ఇప్పుడు ఇందాక చెప్పింది ఆ 48 hours షార్ట్ ఫిల్మ్ అనేది కూడా తీయాలి అన్నప్పుడు అక్కడ కూడా సేమ్ ఆ కైండ్ ఆఫ్ అనేది కూడా ప్రజెంట్ చేశారు. అందులో మీరు కూడా యాక్ట్ చేశారు విశ్వక్సేన్ మదర్గా. అవును. సో అది కూడా సేమ్ అలాగేనా, అన్ప్లాన్డేనా? అంటే ఫిదా వచ్చింది కదా. యా, ఫిదాలో నన్ను బాగానే కాస్ట్ చేసినాడు శేఖర్ గారు. అయితే వాడికి ఒక పించ్ ఉన్నట్టుంది, మా అమ్మను వేయలేదనేసి ఒక రోల్ ఇచ్చినాడు అందులో, అంతే. అది అనుకుంటున్నాను నేను అదే చెప్పినాను కూడా వాడికి. విధాల చూడు, నువ్వు ఏదో అవసరానికి వాడుకున్నావు, తర్వాత చూడు ఆయన అంత మంచిగా రోల్ ఇచ్చినాడు, మరి అందరు అడుగుతున్నారు మరి మీ బాబు తీసుకోవడానికి మిమ్మల్ని అనేసి అని అంటుంటే వాడు నవ్వుతూ మళ్ళీ దాంట్లో కాస్ట్ చేసినాడు అనమాట. ఓకే. కమింగ్ టు ద ఫిదా, అసలు శేఖర్ కమల గారు ఎలా మిమ్మల్ని క్యాష్ చేశారు అసలు? అంటే అది అనీష్ కురువిలా అనేసి ఆయన పెళ్లి చూపులు సినిమాలు చేసినప్పుడు మా ఇంట్లోనే షూటింగ్ అయింది. అప్పుడు ఆయన నన్ను చూసినాడు ఒకటి. తర్వాత ఇంకొకటి మెయిన్గా నా స్టూడెంట్ ఒక అమ్మాయి, చాలా అట్లా చెప్పి ఉన్నా నేను. అయితే తను రికమెండ్ చేసింది అనమాట. ఓకే.
అయితే వాళ్ళు ఆ ఫ్యామిలీకి సూట్ అయ్యేటట్టు ఒక క్యారెక్టర్ కావాలని అంటే ఇట్ వాజ్ ఆల్ యాక్సిడెంటల్ అంతే. సో లైఫ్ ఈజ్ సమ్ అన్ప్రిడిక్టబుల్ అని Very యాక్సిడెంటల్గా అన్నీ అలా జరిగిపోయాయి. అండ్ బిఫోర్ దీనికంటే ముందు అబ్జర్వ్ చేసుకుంటే ఒక టీచర్గా అంటే అలా మీరు కెరియర్ అనేది కూడా ఒకసారి మీది అది కూడా ఇన్ బిట్వీన్ స్టార్ట్ అవుతూ వచ్చింది. సో చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా అనుకున్నారా లేదు 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 నేను బిజినెస్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాను కాబట్టి ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఆన్ మై ఓన్. ఓకే. నేనే చేసుకోవాలని అంటే నాకు కొంచెం క్రియేటివిటీ ఉన్నిందనమాట. ఎందుకో నాకు ఆ థాట్ అనమాట, నాకు ఎక్కడ ఉద్యోగం చేయొద్దు, ఐ హ్యావ్ టు సస్టైన్ మై సెల్ఫ్, నేనే చేసుకోవాలి ఏదైనా చేసుకోవాలని ఒక థాట్ అనమాట. ఎక్కువ మా తాత వాళ్ళ షాప్లో పోయి కూర్చొనేది నేను. సాటర్డే అక్కడికి పోయేది. సో ఆయన క్లే ప్యాకెట్ తర్వాత చాక్లెట్ ఒకటి ఇచ్చేది. సో ఆ క్లే తోటి ఆడుకునేది. సో అక్కడ అట్లా నాకు కొంచెం క్రియేటివ్ ఇన్స్టింక్ట్ స్టార్ట్ అయినట్టుంది నాకు. ఓకే. సో ఎంతవరకు చదువుకున్నారమ్మా? నేను ఆర్డినరీ డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్. ఆర్డినరీ డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ అంతే. కానీ ఆ రోజుల్లో అమ్మాయిలకు చదువు అనేది అది అంతవరకు చదువుకోవడం అనేది చాలా పెద్ద మ్యాటర్ కదా. అట్లేం లేదు. మా అక్క గోల్డ్ మెడలిస్ట్ అనమాట, ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ ఇన్ న్యూట్రిషన్. అవినాష్ లింగం కాలేజీలో చదివింది, హాస్టల్లో ఉండి కోయంబత్తూరులో. అండ్ నేనైతే ఆర్డినరీ ఇక్కడనే అక్కడ ఎగ్మోర్లో ఆర్ట్స్ కాలేజ్లో చదివిన. ఎగ్మోర్ చెన్నై. అండ్ ఈ టీచింగ్ ఫీల్డ్ ఎలా మొదలైంది అసలు? ఫ్యామిలీ డిజైన్స్ యువర్ కెరియర్ అంతే. అంటే పెళ్ళి అయినాక అసలు ఉద్యోగం వద్దు అని అన్నాడు. ఉద్యోగం వద్దు అంటే పిల్లగాడిని నువ్వు చూసుకోవాలనేసి ఆయన అప్పుడే జాబ్ రిజైన్ చేసినాడు. సో కొంచెం ఫైనాన్షియల్గా బాగా ఇబ్బందులు ఉండే అనమాట నాకు. సో నాకు తెలిసి నాకు పిల్లగాడిని పెంచాలి, పెద్ద ఫ్యామిలీ, పొలిటికల్ ఫ్యామిలీ, ఇంకా మళ్ళీ నాకు చాలా డిస్టర్బింగ్ ఉన్నిందనమాట. ఐ కుడ్ నాట్, అంటే డిస్టర్బింగ్ ఇన్ ద సెన్స్ నాకు నా కెరియర్ని నేను ఏం చేసుకోలేకపోయినా. నేను అంటే టెక్నికలీ అడ్వాన్స్మెంట్స్ అయితేనే ఉంది కదా అన్నిట్లో, అందులో ఆర్ట్ ఫీల్డ్లో ఇంకా ఎక్కువ అయితేనే ఉంటుంది. సో అక్కడ వెనక పడిపోయినాను నేను. సో మళ్ళీ నేను ఏదో ఒక జాబ్ టీచింగ్ అని వస్తే బాగుంటుంది అని అనుకున్నా. అప్రోచ్ అయినారు నాకు పార్ట్ టైం అక్కడ సిస్టర్ నివేదితలో చేసిన. దాని తర్వాత హెచ్పిఎస్లో వేకెన్సీ వచ్చింది, జాయిన్ అయినాను అక్కడ. ఓకే. సో ఈ టీచింగ్ ఫీల్డ్ ఎన్నాళ్ళు చేశారు? ఇంకా చేస్తూనే ఉన్నారు. అంటే అంత పెద్ద డైరెక్టర్ గారు మాట్లాడారు. సో ఎప్పుడైనా బ్రేక్ తీసుకోవాలని కానీ ఓకే సో నౌ ఐ హ్యావ్ టు చిల్ సంథింగ్, లైఫ్లో చాలా చూశాను ఇలా అని అనిపించిన అంటే అది నాకంటే ఎక్కువ మావాడికి ఉంది అనమాట. నన్ను తిప్పాలి, అటు తీసుకుపోవాలి, ఇటు తీసుకుపోవాలి, ఏంది చిన్న పిల్లలాగా నువ్వు ఉరుకుతూనే ఉన్నావు ఇటు అటు అనేసి. కొంచెం రెస్ట్ తీసుకొని కూడా నేర్చుకొని, ఈవెన్ మా హస్బెండే అదే అనేది, నిన్ను జపాన్కి పంపించి రెస్ట్ ఎట్లా తీసుకోవాలని నేర్పాలని. అంటే కొంచెం సేపు కూర్చోన్నా, కొంచెం సేపు పండుకున్నా, అదేందో మరి పాడుగాని నాకు అలవాటు, ఏదో నాకు ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఏదో ఈ టైమింగ్ అంటే ఇట్లా ఒక్కొక్కసారి ఎస్ దిస్ ఇస్ మై టైం, నేను రిలాక్స్ కావాలి, నేను బయటికి వెళ్ళాలి, ఇట్లా పోవాలి అట్లా పోవాలని అనుకుంటా. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏదో ఒకటి నాకు చేయాలి, యూస్ఫుల్గా చేయాలి అనేసి. అది ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ ఏమేం చేసినానని అనుకునేది. అంటే ప్రాబబ్లీ నాకు ఆ స్కూలింగ్ నుంచి వచ్చినట్టుంది. మాకు మారల్ సైన్స్ ఉండేది, ఇప్పుడు మారల్ సైన్సే లేదు. మార్నింగ్ ఫస్ట్ క్లాసే మ్యాథ్స్ చెప్తున్నారు, పైసలు ఎంచడం. అయితే ఆ మారల్ సైన్స్లో ఎప్పుడు అనేది నైట్ పండుకునే ముందు వాట్ డిడ్ ఐ డూ అండ్ వాట్ ఐ థాట్ ఐ కెన్ డూ అండ్ ఐ డిడ్ నాట్ డూ సో దట్ ఐ కెన్ డూ ఇట్ ద నెక్స్ట్ డే అని అనుకునేది అనమాట. అంటే నిన్నటి నుంచి రేపు బెటర్ ఉండాలి అని అనుకొని పండుకోవాలి అన్నట్టు. సో నేను ఏమేం చేసినాను అనే వరకు ఇవి చేసినాను అన్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎస్ మై మై డే వాజ్ యూస్డ్ ప్రాపర్లీ అన్నది ఆ థాట్ వస్తుంది. సో ఆ సాటిస్ఫాక్షన్ తోటి ఇఫ్ యూ స్లీప్ ఐ థింక్ యూ కెన్ స్లీప్ వెల్, పీస్ఫుల్లీ. కానీ ఇన్నాళ్ళ నుంచి ఉన్నా కానీ ఈ కైండ్ ఆఫ్ ఆలోచనలు అసలు మాకు రాలేదమ్మా. ఈరోజు ఏం చేసామని అనేటప్పటికి అలా ఏముండదు అనమాట. కంపల్సరీ అదొక్క అలవాటు మాత్రం నాకు స్టార్ట్ అయింది. వాట్ డిడ్ ఐ డూ టుడే, అరే ఎంత స్ట్రెయిన్ అయింది, రేపు కొంచెం రెస్ట్ తీసుకోవాలి, ఓకే ఇవాళ ఓకే ఫుల్ఫిల్డ్, ఐ థాట్ ఐల్ డూ దిస్, ఐల్ డూ దట్, ఒక ప్లానింగ్ ఉండిపోతుంది అనమాట. అది రిజిడ్గా ఉండిపోయింది నాకు ఆ క్లాసు, ఆ కోచింగ్ నుంచి, చిన్నప్పుడు చెప్పినప్పటి నుంచి. ఓకే, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద డే అండ్ హౌ డిడ్ ఐ స్పెండ్ ద డే అన్నది.
ఇట్ వాస్ నైస్. అండ్ ఇలా మూవీ ఇండస్ట్రీలో ఇలా మూవీస్ అనేది కూడా అడపదడప చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది కూడా చూస్తుంటాం. కాకపోతే ఇందాక నేను మీతో అనేటప్పుడు కూడా అన్నాను, ఏదో చెయ్యాలి ఎడ్యుకేషన్ సిస్టంలో. సో వీ హ్యావ్ టు కొంచెం మార్పు అనేది కూడా మనం తీసుకురావాలి. ఏంటంటే ఒకప్పుడు ఉన్న టెక్నాలజీ అప్గ్రేడ్ ఎలా అయితే వస్తూ ఉంటుందో, సో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఫాలో అవుతున్న ఓల్డ్ రూల్స్ అనేది కరెక్ట్ కాదు. సో ఇందులో కూడా కొంచెం మార్పులు అనేది తీసుకురావాలి, క్రియేటివిటీ అనేది కూడా ఎక్కువ ఉండాలని చెప్పేసి యూ స్టార్టెడ్ అనే ఇన్ఫేమ్. ఇండియా ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా. యా, ఇది స్టార్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? అంటే నాకు ఎప్పుడు ఆర్ట్ క్లాస్లో అంటే స్కూల్స్లో చాలా స్కూల్స్లో నేర్పినాను. అంటే ఒకటే స్కూల్లో ఉండలేదు. అఫ్కోర్స్ కంఫర్టబుల్ ఉండింది హెచ్పిఎస్లో. 6 pay కమిషన్ వచ్చేటప్పుడు రిజైన్ చేసిన, ధైర్యంగా రిజైన్ చేసిన. దట్ వాజ్ అ బిగ్ ప్యాకేజ్ ఫర్ మీ. అయినా రిజైన్ చేసిన. తర్వాత నిజాం కాలేజ్లో నన్ను కమ్యూనికేషన్ స్కిల్స్కు ట్రైనర్గా తీసుకున్నారనమాట. సో వితౌట్ అ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ అనమాట. దట్ వాజ్ అనదర్ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. లా ఇంగ్లీష్ చెప్పిన. తర్వాత ఫారిన్ స్టూడెంట్స్కు మన ఓయూలో ఫారిన్ స్టూడెంట్స్ ఇరాన్, ఇరాక్ నుంచి అంతా వచ్చేదనమాట. వాళ్ళకి క్లాసెస్ తీసుకున్నాను. అంటే డాక్టర్ సురేష్ ఆర్కాట్ అని నాకు ఎప్పుడు ఆయన హీ యూస్ టు ఎన్కరేజ్ అనమాట. అట్లా తర్వాత మనం అక్కడి నుంచి మళ్ళీ నేను ఐబీ సిలబస్ కానీ, తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఎడ్యుకేషన్ కన్సల్టెంట్గా ఉంటాను నేను. సో ఐ వాజ్ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ అ లాట్ ఆఫ్ స్కూల్స్. అది దట్ వాజ్ అ వండర్ఫుల్ లెర్నింగ్ పాయింట్ ఫర్ మీ. అంటే ఒకటే దగ్గర ఐ వాజంట్ స్టక్ ఇన్ వన్ ప్లేస్. ఇప్పుడు అక్కడ ఆర్ట్ చెప్పేటప్పుడు వాళ్ళు ఏం చేసేదని అంటే పిల్లలతోటి ఏదైనా ఒకటి కమాండ్ డ్రా దిస్ అనేది ఇన్స్ట్రక్షన్స్ అనమాట. తర్వాత వాళ్ళు చేసినాక కొంతమంది బాగా చేస్తారు. సి దెర్ ఇస్ అ లైన్ బిట్వీన్ టాలెంట్ అండ్ స్కిల్. స్కిల్స్ వచ్చి నేర్పగలుగుతాం మనం. స్కిల్స్ యూ కెన్ లెర్న్ స్కిల్స్. టాలెంట్ అనేది ఇట్స్ అ లిటిల్ విత్ ఇన్ యూ. అది అందరికీ ఉంది లేదని అన్నాను. ఇట్స్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ యాక్చువల్లీ. అది మనం బయటికి తీసుకువస్తలేమన్నమాట. త్రూ స్కిల్స్ వీ కెన్ బ్రింగ్ ఇట్ అవుట్ అన్నది నాకు. సో ఐ ఫీల్ దట్ వే. అయితే కార్నర్లో ఒక ఆయా కూర్చుంటుంది, ఆమె బ్లాక్ క్రేయాన్స్ పెట్టుకుంటుంది, అవుట్లైన్ థిక్గా వేసేది, సో దట్ ద పిక్చర్ బికమ్స్ పర్ఫెక్ట్ ఫర్ ద వాల్. ఓకే, అది తప్పు కదా. అంతే కదా కదా, అది మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. రిస్ట్రిక్ట్ అనేది కాదు. ఇప్పుడు మీరు చేసిన దాంట్లో నేను పోయి మళ్ళీ ఇంకొకటి కరెక్షన్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఇట్ వోంట్, ఐ మీన్ లుక్స్ గుడ్. అది కాదు, అది ఇంటర్ఫియర్ అయినట్టే కదా. అంటే మేబీ ఈ థాట్ మా తాత దగ్గర నుంచి వచ్చినట్టుంది. ఎప్పుడు ఆయన పూజ బాగా చేసేది, దేవుని పూజ, పువ్వులు విపరీతంగా పువ్వులు ఉండాలి అని పెట్టి చేసేదన్నమాట. పెద్ద పూజ రూమ్ అనమాట. ఆయన కొన్ని రోజులు తిరుపతిలో కూడా ఉండే, ఒక మఠంలో చూసుకునేది ఆయన. ఎక్కడ ఉన్నా కానీ హీ హ్యాడ్ అ వండర్ఫుల్ యూనో. పొద్దున్న 3:30కి అంతా లేచి స్నానం చేసుకొని, పువ్వులు లేకపోతే కోపం వచ్చేది. వీ హ్యాడ్ టు కీప్ ఇట్ రెడీ ఫర్ హిమ్ అనమాట. నేను ఆయనకు హెల్ప్ చేసేది అట్లా. తర్వాత తుడిచి చేసినప్పుడు బొట్టు పెడితే ఒకసారి నన్ను పిలిచినాడు. పిలిచి, నువ్వు ఆర్ట్ వేస్తావు కదా, ఆర్ట్ వేసినాక ఎవరైనా వచ్చి దాన్ని ముట్టుకుంటే నువ్వు ఇష్టపడతావా? లేదు తాత అన్నాను. అయితే మరి ఆల్రెడీ నీకు అక్కడ విగ్రహము, ఆ ఫోటో ఉంది, అన్నీ ఉంది దాంట్లో. నువ్వు మళ్ళీ దాని మీదకి వెళ్ళి నువ్వు బొట్టు పెడితే మరకనే అవుతుంది కదా. అది పువ్వులు పెట్టు, ఎన్ని పువ్వులైనా పెట్టి నువ్వు అలంకారం చేసుకో. కానీ నాకు అనిపించింది అట్లా. వాట్ డూ యూ ఫీల్ అని నన్ను అడిగినాడు ఆయన. అంటే ఫోర్స్ చేయకపోయేది ఆయన కూడా. కరెక్టే అనిపించింది నాకు. సో అట్లా అలవాటు అయిపోయింది అనమాట. ఒకరు చేసిన వర్క్ని మళ్ళీ పోయి మనం దాన్ని కరెక్ట్ చేసినామని అంటే అది వాళ్ళ వర్క్ కాదు. అది ఇట్ డజంట్, ఐ మీన్ వేరే వాళ్ళ వర్క్ అవుతుంది. అందులో ఆర్ట్ టీచర్ వచ్చి మేము చేసిన వర్క్ని ఎంత ఒక్క స్ట్రోక్ ఇస్తే కూడా అది మారిపోతుంది. దానిది డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో నాకు అది పిల్లల వర్క్ లాగా ఉండాలి. ఎందుకంటే ఈ ఒక్క సబ్జెక్ట్లోనే కరెక్షన్స్ లేదు, మార్కులు లేవు. సో అక్కడ వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని ఎట్లా చేస్తారో చెయ్యని, వాళ్ళంతా వాళ్ళే నేర్చుకొని, చూసి నేర్చుకొని అనేది నాకు అనమాట. ఓకే. అండ్ సో ఇవన్నీ చూసిన తర్వాత మీకైతే ఈ స్టార్ట్ చేయాలనిపించింది. హౌ ఇట్స్ గోయింగ్ ఆన్ నౌ? ఇట్స్ గోయింగ్ ఆన్ వండర్ఫుల్లీ వెల్. అట్లీస్ట్ అంటే నేను చాలా ఆర్గానిక్గా పోతున్నాను. ఐఎమ్ నాట్ పుషింగ్ మై సెల్ఫ్ టూ మచ్. ఎందుకంటే
తీసుకుపోయి అది మాట్లాడి చేసేదానికి కూడా ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ ప్రాపర్ ఇది అనమాట, కంపెనీ అనమాట. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఒక వాట్ టు సే ప్రాక్టీస్ అయిపోయింది అది. టెంప్లెట్ బుక్స్ ఇవ్వడం, లేకపోతే బోర్డు మీద గీసి డ్రా చేయమని చెప్పడం, డ్రాయింగ్ అని అంటే ఒక ఇల్లు, కొబ్బరి చెట్టు వేయడము, ఎండ వేయడం, ఇవి అట్లా అలవాటు అయిపోయింది అనమాట. అండ్ ఏదో ఒకటి కలర్స్ ఇచ్చి చేయండి అని చెప్పడం. ఎందుకంటే అక్కడ ఆ క్లాస్లో కూడా వాట్ ఐ ఫీల్ ఇస్, ఇప్పుడు మ్యాథ్స్ క్లాస్లో, సైన్స్ క్లాస్లో సీరియస్నెస్ ఉంటుంది, టెక్స్ట్ బుక్ ఉంటుంది, టీచర్ స్ట్రిక్ట్ ఉంటుంది, మార్క్స్ ఇస్తుంది, ఓకే, తిడుతుంది, చెయ్యాలి, కంప్లీట్ చేయాలి, రాసింది చేయాలి, క్వశ్చన్స్ ఇచ్చిన దానికి ఆన్సర్ రాయాలి, ఒక మెథడ్ ఉంటుంది అక్కడ. ఆర్ట్ క్లాస్కి రాగానే నరుస్తారు, ఏముండదు అక్కడ, ఒక బుక్ ఉండదు, ఒక ఇది ఉండదు, ఇన్స్ట్రక్షన్స్ ఉండదు. సో వాళ్ళకి హ్యాపీనెస్ అనమాట, కలర్స్, ఐ కెన్ ప్లే విత్ కలర్స్ అన్నట్టు వస్తారు వాళ్ళు. అక్కడనే మనం వాళ్ళని కొంచెం ఆటలాడుకుంటూ, వాళ్ళతోటి మాట్లాడుకుంటూ డైవర్ట్ చేయాలి అన్నమాట. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అండ్ ఐ యూస్ టు డూ దట్ ఆల్సో. వెనకట నేను చెప్పింది వేరు, ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోతుంది కాబట్టి వీల్ హ్యావ్ టు చేంజ్ అవర్ మెథడ్స్. కొంచెం మనం మార్చుకుంటే బెటర్. అది టెక్నికలీ ఆల్రెడీ అన్నీ అవైలబుల్ ఉన్నప్పుడు మళ్ళీ మనం టెక్నికల్గా నువ్వు ఇట్లనే చేయాలి, ఇదే షేడింగ్, అదే ఇది అని అంటే ఇట్స్ రాంగ్ అని అనిపిస్తుంది నాకు. చేంజ్. అండ్ ఇంకొకటి, ఆర్ట్ ద్వారా మనం చాలా సెన్సిబిలిటీస్ తీసుకురావచ్చు ఒక చైల్డ్లో. that is the only subject where you can connect the dots with other subjects, and you can bring about a lot of life skills also in the child అనమాట, teachings in the child అని అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇది అంటే ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? ఇది ఫస్ట్ నేను 4th, 5th, 6th, 7th తీసుకెళ్ళినాను నేను. సో అప్పటి వరకు 300 ఛార్జ్ చేస్తే ఎక్కువ అని అన్నారు, అంటే వీఆర్ గివింగ్ సో మెనీ స్టూడెంట్స్ అట్లా ఇట్లా అని అన్నారు. అయితే నాకు కొంచెం అన్ని క్యాల్కులేషన్స్ చేస్తే అక్కడ అంతకంటే తక్కువ చేయలేకపోయినాం, ఎందుకంటే బుక్స్ ప్రింట్ చేయాలి, సర్టిఫికేట్స్ అవన్నీ ఫ్యాకల్టీస్కి ఇవ్వాలి, అదంతా. అండ్ ఇట్ వాజ్ అన్ ఎక్స్పెరిమెంట్ అనమాట విత్ ద స్కూల్. వాళ్ళకి ఎక్స్పెరిమెంట్, బట్ ఐ హ్యాడ్ ద కాన్ఫిడెన్స్, నాకు తెలుసు, బికాజ్ ఐ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ కదా, ఐ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్. అయితే వాళ్ళు అట్లా అనే వరకు సరే 4th, 5th, 6th ఒక పైలట్ ప్రోగ్రామ్ లాగానే చేసినారు ఫస్ట్ ఇయర్లో. సో అప్పుడు ఒక 4 స్కూల్స్ ఉండే అనమాట. తర్వాత దే స్టార్టెడ్ ఆస్కింగ్ అనమాట, బాగుంది, పేరెంట్స్ కూడా అడిగినారు అనమాట, నా పిల్లగాడు 3rd ఉన్నాడు, వాళ్ళకు కూడా ఏదైనా పెట్టండి, అట్లా 1, 2, 3 ప్రిపరేటరీ అని స్టార్ట్ చేసినాం. దాని తర్వాత 8th, 9th, 10th పిల్లల్ని వాళ్ళ ఒక టార్గెట్ నాకు, అవుట్ గోయింగ్ పిల్లలు, వాళ్ళకి వాళ్ళు చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, ఆ స్టేజ్ వాళ్ళది. సో వాళ్ళకి ఆర్ట్ ద్వారా వీ కెన్ బ్రింగ్ అబౌట్ అ లాట్ ఆఫ్ రీజనింగ్ ఇన్ దేర్ మైండ్. నేను హెచ్పిఎస్లో ఉన్నప్పుడు దట్ ఈస్ వాట్ ఐ డిడ్. హై స్కూల్కి పోయినాక అక్కడ పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం, అంటే పిల్లలు ఆ ఏజ్ గ్రూప్ అట్లా అనమాట. సో వాళ్ళంతా ఎటటో వెళ్ళిపోతారు, ఆటే కదా అని అట్లా వెళ్ళిపోతారు, అటు ఇటు పోయి చెట్టు కింద కూర్చోవడం, లేకపోతే పార్కింగ్ ఏరియాలో కూర్చోవడం. వాళ్ళంతా పిలుచుకొని వచ్చి వాళ్ళకి ఏదైనా ఒక ఇచ్చేదన్నమాట, టాపిక్ ఇచ్చి వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చి చేయించేది అనమాట. I had wonderful time with all of them అనమాట. అండ్ దే వుడ్ లిసన్ టు మీ ఆల్సో అట్లా. సో నాకు ఇక్కడ కూడా ఇప్పుడు నాకు 8th, 9th, 10th కూడా నేను స్టార్ట్ చేసుకున్నాను నేను వాళ్ళకి. అంటే క్లాసెస్ ఎట్లా అంటే 8th తర్వాత ఆర్ట్ క్లాసెస్ ఇవ్వరు ఎక్కువ, మోస్ట్లీ స్కూల్స్లో. వాళ్ళకంతా కంప్లీట్గా ఇంకా సిలబస్ ఇంకా గోల్ అది వేరు ఉంటుంది. అంటే పేరెంట్స్ అట్లా అడుగుతారు, యూ క్యాన్ బ్లేమ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. పేరెంట్స్ అడుగుతారు అనమాట, మావాడు చదువుతలేడు, వాడు చూడండి వాడికి వస్తుంది, మరి మావాడు ఎందుకు చదువుతలేడు, ఇట్లా కంపారిజన్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళు ఫీజు కడుతున్నాం కదా ఎక్కువ, అది రావాలి అంటే అట్లా వచ్చేస్తుందా, అది కాదు కదా. సో ఇవన్నీ సరిగా చెప్తలేరు అవన్నీ. అంటే నాకు తెలిసి మా అమ్మ ఒక్కసారి కూడా స్కూల్కి వచ్చింది లేదు, మా నాన్న ఫీజు కట్టడానికే పోయేది, కానీ దీంట్లో అంతా ఎక్కువ ఇంటర్ఫియర్ కాకపోయేది. కానీ ఇప్పుడు పిల్లలు అట్లనే ఓయ్ అంటేనే చాలు, మా మ్యామ్ ఓయ్ అనిందని రేపు పేరెంట్స్ వచ్చేస్తారు, షీ ఇన్సల్టెడ్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ద చిల్డ్రన్ అనేసి. సో అట్లా ఉన్నప్పుడు అక్కడనే మనకు కొంచెం డెంట్ పడిపోయింది అనమాట. ఓకే, వీ డోంట్ రియలైజ్ దట్. అంటే ఆ 10 years లెర్నింగ్లో మనము ఇంకా క్లాస్లో వచ్చి వాళ్ళకి అదే ఇది చెప్పి మార్కులు వస్తే చాలు అనేసి అనుకుంటూ పోతే మళ్ళీ
ఈ ఆర్ట్ క్లాసెస్ ఎట్లా అంటే ఉట్టిగానే ఉంటుంది అనమాట. ఐ డోంట్ నో, మీకు గుర్తుందా మీ ఆర్ట్ క్లాస్? గుర్తులేదు. అంటే మీరు చెప్తూ ఉంటే ఒక బుక్ ఇచ్చి ఒక హట్ లేకపోతే యాపిల్ ఉంటే దాన్ని చూసి కాపీ కొట్టడం అనమాట. సో ఇప్పుడు సైన్స్ క్లాస్లో మ్యాథ్స్ క్లాస్లో కూడా నువ్వు ఏది చెప్పినా కానీ వాళ్ళు ఏది చెప్పినా కరెక్టే, అదే రాయాలి. వేరే ఏదైనా రాస్తే తప్పు అయిపోతుంది కదా అది. ఇక్కడ ఆర్ట్ క్లాస్లో కూడా అట్లనే చేయమని చెప్తే తప్పు కదా అది. ఇట్లనే ఉండాలి అట్లనే ఉండాలి అని అంటే రెస్ట్రిక్షన్స్ వస్తాయి. రేపు పెద్దగా వాళ్ళకి స్కిల్ టాలెంట్ ఉండి వాళ్ళు ఏదో ఆర్ట్ అంటే పేరెంట్స్ కూడా ఏమంటే ఆర్ట్ అంటే ఆర్టిస్ట్ అయిపోతారేమో. మళ్ళీ నీకు సంపాదన ఏమొస్తుంది ఆర్ట్ చేస్తే, చిత్రాలు గీసుకొని ఉంటే ఏమొస్తుంది అని. ఆర్ట్ షుడ్ నాట్ బీ ట్రీటెడ్ ఫర్ అన్ ఆర్టిస్ట్ ఇన్ ద స్కూల్స్. ఇప్పుడు సైన్స్ చెప్పినప్పుడు సైంటిస్ట్ అయిపోతారా? కాదు కదా. సో ఆర్ట్ షుడ్ బీ ఇన్ వే. ఆ ఒక్క సబ్జెక్ట్, ఇప్పుడు మారల్ సైన్స్ అన్నది మాకు ఉన్నింది అని చెప్పినాను కదా, ఇప్పుడు లేదు. సో కనీసం ఈ ఆర్ట్ సబ్జెక్ట్లో అయినా ఆ వర్సిటాలిటీ ఉంది. వాళ్ళని ఆ సబ్జెక్ట్స్ నుంచి ఇక్కడ మనం కొంచెం యాడ్ చేసి కొంచెం డిఫరెంట్గా చెప్పొచ్చు. ఐ విల్ టెల్ యూ సమ్ ఆఫ్ ది ఇది థీమ్స్ ఎట్లా చేస్తామని. సో అట్లా నేను 4th, 5th, 6th, 7th తర్వాత 1, 2, 3 నర్సరీ నుంచి 10th, 12th వరకు తీసుకున్నాను అనమాట. స్టార్టెడ్ టేకింగ్ థీమ్స్ అనమాట. అంటే వాళ్ళ మొత్తం సిలబసెస్ అంతా రెఫర్ చేసి, బికాస్ ఆల్రెడీ ఐ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ విత్ డిఫరెంట్ సిలబసెస్. వాళ్ళతోని నేను ఐబీలో కూడా ఉంటే నేను ఐ ఆల్సో డెల్ట్ విత్ IGCSE అండ్ కేంబ్రిడ్జ్. ఆఫ్ కోర్స్ మై సిస్టర్ వాజ్ ఇన్ కేంబ్రిడ్జ్ది కూడా నాకు తెలుసు. వాళ్ళు 5 yearsకి ఒకసారి చేంజ్ చేస్తూ వస్తారు, కానీ ఎక్కువ మార్పులు ఉండవు అయినా కానీ. సో నాకు ఒక్కసారి అవన్నీ స్టడీ చేసుకొని ఒక్కొక్క క్లాస్ది మెయిన్ ఇంపార్టెంట్ థీమ్స్ అంతా తీసుకొని నేను నర్సరీ నుంచి 12th వరకు తయారు చేసిన. చేసే వరకు ఎక్కువ క్లాసెస్ కదా, ఎక్కువ పిల్లలు వస్తారు, మళ్ళీ స్కూల్స్ కూడా ఎక్కువ అయినాయి. సో ఐ బ్రాట్ ఇట్ డౌన్ టు 185. ఓకే, 300 నుంచి 185 తీసుకొచ్చినాం మేము. అంటే తరుణ్ కూడా ఉన్నాడు బోర్డులో. దెన్ వీ హ్యావ్ సొసైటీ లాగా ఫామ్ చేసుకున్నాం. సో వీ డిసైడెడ్ టు బ్రింగ్ ఇట్ టు 185. 185కి తీసుకొని వచ్చినాక ఇంకా కొంచెం అక్కడ మళ్ళా ఇది కొన్ని స్కూల్స్లో ఏంటంటే 185 అంటే చీప్. అంటే ఇప్పుడు మనమంతా వి గో బై బ్రాండ్స్ కదా, ఆ లేబుల్స్ని చూసి అది కొంచెం ఇంట్లో ఉన్న పసుపు అక్కడ పెట్టినాక ఆర్గానిక్ అని పెట్టినాక దానికి ఇంకా ఒక డబుల్ ప్రైస్ అయినా కానీ తీసుకుంటాం. కిరాణా కొట్లో కొనుక్కుంటే ఒక 100 రూపాయలు వస్తుంది, ఆడగుంటే 1000. దట్స్ క్వాలిటీ ఆర్గానిక్. అంటే ఇంటి పక్కన కిరాణా కొట్టు అంటే నాకు గుర్తొస్తుంది, అప్పుడంతా పొట్లాలలో కట్టించేది అనమాట. అంటే నాకు అర్థం కాదు, అప్పుడు పేపర్లో కట్టించేది. సో సేవ్ పేపర్, సేవ్ ట్రీస్ అనేసి ప్లాస్టిక్ వచ్చింది అనమాట. ఇప్పుడు ప్లాస్టిక్ టూ మచ్ అని అంటే మనమే క్రియేట్ చేసుకుంటున్నాం కొన్ని. వీఆర్ నాట్ క్రియేటింగ్ అ బ్యాలెన్స్ అని అనిపిస్తుంది నాకు. ఎక్కడనో సమ్వేర్ వీఆర్ లూజింగ్ టచ్ అని. అంటే ఇప్పుడు మొత్తం అన్ని ప్లాస్టిక్ కవర్స్నే వస్తాయి కదా, నీట్గా ఉండి. సో ఈజీ టు గో అండ్ టేక్ ఇట్ ఆల్సో. అట్లా అయితే దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్ అనమాట. సో ఇది 185, వై డోంట్ యూ ఛార్జ్ 2000, వై డోంట్ యూ ఛార్జ్ 1000 అని నన్ను డిక్టేట్ చేశాను అనమాట. నేను కోసం చూసుకో, ఫస్ట్ ఏముందని చూసుకో, దాని తర్వాత దెన్ టాక్ అబౌట్ ద ప్రైస్ ఆర్ ఎనీథింగ్. 350 పెట్టి 450 పెట్టి బుక్స్ కొంటారనమాట, టెంప్లెట్ బుక్స్ కొంటారు. సో యాజ్ అ క్వాలిఫైడ్ ఆర్టిస్ట్ ఈవెన్ ఐ కెన్ పబ్లిష్ అ లాట్ ఆఫ్ బుక్స్ లైక్ దట్. I can, if I have to make money, I can do that also. మార్కెట్లో I can sell it. బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్ కదా. మీరు ఫస్ట్ చూడండి ఏందని. ఒక్కటి ఏంటంటే ఆర్ట్ అంటే చనువు, ఆర్ట్లో ఏముంటుంది ఇదే. యూజువల్గా ఈ పేరెంట్స్ మైండ్ సెట్ అనేది కూడా ఎందుకు ఈ ఆర్ట్స్ వైపు ఏముంది వద్దు అని ఎంకరేజ్ అనేది చేయకుండా వదిలిపెట్టేసి ఈ సీరియస్ చదువు ఇదే ఉండాలని అనే ఆ మైండ్ సెట్కి చేంజ్ అవుతున్నారు. ఇప్పుడు నేను ఎందుకు ఇంత అప్రోచ్ చేస్తున్నాను, నేను బయటికి ఎన్ని ఛానల్లో పిలిచినా చెప్తున్నాను, నన్ను సినిమా గురించి అడగండి, ఆర్ట్ గురించి అడగండి, నేను చెప్తానని అంటా ఫస్టే. ఎందుకంటే ఐ వాంట్ దిస్ యూనో ఈ థాట్ ప్రాసెస్ని వాళ్ళకి తెచ్చుకోవాలి పేరెంట్స్. ఎందుకంటే ఈ ఒక్క సబ్జెక్ట్ తోటే యూ కెన్ యునో బిల్డ్ అ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఇన్ ద చైల్డ్. ఓకే, అదర్వైజ్ థాట్, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు? ఇప్పుడు నేను ఇవాళనే మీకు చెప్పినాను కదా క్లోనింగ్ అనేసి.
క్లోనింగ్ టెక్నాలజీ వచ్చేసింది. ఎక్కడి నుంచి అంటే ఒక డాగ్స్ స్పాన్ ఎంత ఉంటుంది, మోస్ట్లీ 10 హార్డ్లీ 12 ఇయర్స్ అట్లా అనేసి 14 ఇయర్స్ అంతకంటే ఎక్కువ ఉండదు. సో ఉల్ఫ్ నుంచి దట్ ఈస్ లివింగ్ ఫర్ 13,000 ఇయర్స్ అని అంట. అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఏదో ఒకటి చేస్తున్నారు. జెనెటిక్లీ దే ఆర్ డూయింగ్ సో మెనీ అడ్వాన్స్మెంట్స్ అనమాట, జెనెటిక్ ఇంజనీరింగ్ అనేసి. సో ఇవన్నీ ఫస్ట్ థింగ్ బిఫోర్ యూ గెట్ ఇన్ టు ది యాక్చువల్స్ ఆ క్రియేటివ్ థింకింగ్ ఉండాలి కదా. ఆ థింకింగ్ వచ్చినాకనే కదా. సపోజ్ యూ వాంట్ గెట్ అ కార్ ఆన్ ద రోడ్ ఆల్సో, యూ వాంట్ మ్యానుఫ్యాక్చర్ అ కార్ ఆన్ ద రోడ్, ఫస్ట్ థింగ్ యువర్ థింకింగ్ షుడ్ స్టార్ట్, ఇస్ంట్ ఇట్? ఎట్లా ప్లాన్, ఎట్లా డిజైన్ ఉండాలి, ఎటువంటి కార్ ఉండాలి, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ యూ గో ఇన్ టు టెక్నాలజీ. సో ఏఐ మనకు టెక్నికలీ ఏఐ ఈస్ గివింగ్ అస్ సో మచ్ అనమాట. ఇప్పుడు నౌ ఏఐ ఈజ్ ఆల్సో ఇంటర్ఫియరింగ్ విత్ ఆ క్రియేటివిటీ. అది భయంకరం అనమాట. సో ఏదైనా అడిగితే ఇచ్చేస్తుంది, బట్ మీ మైండ్లో ఉన్నది మాత్రం ఇయ్యలేదు. అది రీసెంట్గా ఈ గిబెల్ అని చెప్పేసి అది కూడా చూసారు కదా, చూసిన అది ఎలా అనిపించింది అసలు? ఏదైనా కొత్తగా వస్తే మనకి ఇష్టమే, అన్ని వాడతారు. అది నార్మల్గా కూడా కాదు, అంటే ఓపెన్ చేస్తే ఇంకా అంతే, ఒకటే మ్యూజిక్ ఫొటోస్ మార్చేస్తున్నా అని చెప్పేసి కొన్ని రోజులు అట్లా ఉంటాయి అన్నమాట. బట్ ఏదైనా కానీ మనకు ఇఫ్ ఒరిజినాలిటీ అనేది ఉండాలని అంటే మన థింకింగ్ తోటే రావాలి అనమాట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టెక్నికలీ ఎన్నో వస్తాయి, దాన్ని వాడుకుంటాం మనం, బట్ దెన్ ఒరిజినలీ ఇఫ్ యూ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ సంథింగ్ యూ హ్యావ్ టు థింక్ డిఫరెంట్లీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. కెన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్? ఏంటంటే ఇప్పుడు వచ్చే కిడ్స్లో యూజువల్గా ఆ క్రియేటివ్ థింకింగ్ అనేది కూడా తగ్గిపోతుంది అని నేను అంటున్నా. నేను తప్పని అనుకోవచ్చా? అది వాళ్ళకి చాలా ఉందండి. మనకు అందరికంటే ఎక్కువ వాళ్ళ క్రియేటివ్ థింకింగ్ ఎక్కువ ఉంది. మనం వీఆర్ స్టబ్బింగ్ ఇట్ అనమాట. వీఆర్ యాక్చువల్లీ మనమే వాళ్ళకి ఛాన్స్ ఇస్తలేం, వాళ్ళకి ఛాన్స్ ఇస్తలేం. అందుకనే దే ఆర్ హైపర్ అనమాట. దాని అంతా వేరే రకంగా యూజ్ చేసుకుంటున్నారు. దాన్ని తీసుకొని వచ్చి మనం వాళ్ళకి, అందుకనే ఆర్ట్ ద్వారా అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ వీ క్యాన్ బ్రింగ్ అ లాట్ ఆఫ్ పర్సనాలిటీ స్కిల్స్ ఇన్ ద చైల్డ్, థింకింగ్ స్కిల్స్ ఇన్ ద చైల్డ్, కొంచెం సేమ్ థింకింగ్ ఇన్ ద చైల్డ్ అన్నది. రైట్ ఫ్రమ్ స్క్రిబ్లింగ్ నుంచి ఇట్లా స్పైకీ స్క్రిబ్లింగ్స్ కాకుండా వాళ్ళకి ఎట్లా అంటే, ఇప్పుడు పిల్లలకి ఎట్లా అంటే చెయ్యొద్దు అని అంటే చేస్తారు. అది చెయ్యొద్దు అని చెప్పకుండా, ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ అంతా కూడా నో అని అనొద్దు, ఇట్స్ బ్యాడ్. హౌ కెన్ యూ సే, ఇప్పుడు వాటర్ కావాలని అడిగితే నో ఐ డోంట్ వాంట్ అనేదాని బదులు థ్యాంక్ యూ అని అంటే అయిపోతుంది. సో దట్ ఈస్ అ ప్లెజెంట్ వే ఆఫ్ సేయింగ్ నో అన్నది. సో అట్లా పిల్లలకు కూడా మనం అటువంటిది కొంచెం నేర్పినామంటే వాళ్ళకి ఆర్ట్ ఇస్ ది ఓన్లీ సబ్జెక్ట్ వేర్ యూ కెన్ బ్రింగ్. అండ్ అదర్ సబ్జెక్ట్స్లో కూడా ఉన్నాయి అన్నమాట. అక్కడి నుంచి మనం తీసుకోవాలి. ఇప్పుడు ఎన్ఈపీ అంటుంది ఆర్ట్ని ఆ సబ్జెక్ట్స్కి తీసుకురావాలని, కానీ అక్కడ ఆ సబ్జెక్ట్ తీసుకపోతే దానికి తగ్గట్టే చేస్తారనమాట. దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెడితే ఆర్ట్ క్లాస్లో దే కెన్ డూ ఇట్ డిఫరెంట్లీ. ఓకే, ఇప్పుడు ఈ ఇండి ఫేమ్ అని చెప్పేసి మీరు స్టార్ట్ చేశారు కదా, సో అందులో గ్రేడ్ వైజ్, సో ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అసలు? సారీ, ఆ ప్రాసెస్ అనేది కూడా అంటే ఒక గ్రేడ్కి సంబంధించి ఎలా ఉంటుంది? ఇప్పుడు వాళ్ళకి వీక్లీ 1 క్లాస్ ఉంటుంది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేసి. వీక్లీ 1 or 2, కొన్ని స్కూల్స్ 2 క్లాసెస్ ఉంటుంది. ఆ పిల్లలు వాళ్ళ క్లాస్ నుంచి ఆర్ట్ రూమ్కి రావడానికి, లేకపోతే టీచర్ పోయి వాళ్ళ క్లాస్లో చెప్పేదానికి ఒక 5 minutes అటు ఇటు, ప్రొడక్టివ్ అవర్స్ ఏమో 30 minutes అనుకోండి. ఆ 30 minutesలో ఇప్పుడు ఏదైనా చెప్తే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, 30 minutes కాలేదు కదా, ఐ గేవ్ యూ ఫ్యూ థింగ్స్ కదా, కొంచెం మీకు కూడా యూ వుడ్ హ్యావ్ స్టార్ట్ థింకింగ్ డిఫరెంట్, ఇస్ంట్ ఇట్? అట్లా 30 minutesలో కూడా ఏదైనా చెప్పొచ్చు మనం, ఏదైనా చెప్పొచ్చు. సో దట్ ఈస్ ఆ థాట్ ప్రాసెస్ రావాలన్నమాట వాళ్ళకి, ఆ థింకింగ్ రావాలి. అంటే ఏమొస్తుంది, ఏం చేస్తాం, 30 minutesలో ఏం చెప్తామని ఆల్రెడీ టీచర్ అనుకుంది అనుకోండి, ఆ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా మనం పెట్టినామంటే పరిగెత్తుకుంటూ వచ్చి సెట్ అయిపోతారు. వాట్ ఈస్ ద టీచర్ గోయింగ్ టు టెల్ అస్ టుడే, ఏం అడుగుతుంది ఇవాళ, ఏం చేయాలి అన్నది వాళ్ళు వచ్చేస్తారనమాట. అందుకనే అట్లా ఒక థీమ్ పెట్టి వాళ్ళకి వాళ్ళు చేసుకున్న సబ్జెక్ట్నే మనం కొంచెం వివరంగా అట్లా తీసుకొని వచ్చి ఎక్స్ప్లోర్ చేయమని చెప్తే దే విల్ డూ ఇట్ వెల్ అనేసి ఐవ్ ఎక్స్పెరిమెంటెడ్ ఇట్. అంటే నేను ఊరికి అట్లా చెప్తలేను, ఐవ్ ఎక్స్పెరిమెంటెడ్ విత్ మై చిల్డ్రన్, విత్ మై స్టూడెంట్స్ అంతా. అందుకనే ఐ స్టార్టెడ్ విత్ దిస్. ఒక ప్లేన్ బుక్ ఇచ్చేయాలండి వాళ్ళకి. ఒక ప్లేన్ బుక్ ఇస్తే దే లవ్ ఇట్ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఒక ప్లేన్ స్పేస్ ఉన్నింది అనుకోండి, పిల్లలు ఇష్టం వచ్చినట్టు ఎగురుతారు, ఆడుకుంటారు.
అంతే కదా. అట్లనే ఒక ప్లేన్ బుక్ ఇచ్చినాం అనుకోండి అండ్ యూ టెల్ దెమ్ సంథింగ్, అంటే వాళ్ళకి స్ట్రిక్ట్గా నువ్వు ఏమైనా చేసుకోండి పర్వాలేదు, బట్ దెన్ టుడే ఐ హ్యావ్ దిస్ థీమ్, ఈ థీమ్ ఉంది. ఇప్పుడు ఆ థీమ్స్ కూడా నేను ఆల్రెడీ ప్రింట్ చేసి ఉన్నాం ఈసారి. ఎందుకంటే ఎర్లియర్ వచ్చి టీచర్కి చెప్పి టీచర్ చెప్పేటట్టు ఉండింది, సో దట్ వాజంట్ వర్కింగ్ సో వెల్. సో ఇప్పుడు నేను ప్రింట్ చేసి ఆ పిల్లలతో మాట్లాడినట్టే ప్రింట్ చేసిన. ఇదివరకు టీచర్కి చెప్పేటట్టు ఉండింది. సో బై ద టైమ్ ద టీచర్ టుక్ ఇట్ టు ద స్టూడెంట్స్ దెర్ వాజ్ సమ్ గ్యాప్ అనమాట. దెర్ ఇస్ అంత నేను అనుకున్నంత రిజల్ట్స్ రాలేదు. సో వాట్ ఐ థాట్ వాస్ ఇఫ్ ఐ ప్రింట్ ఇట్ ఆన్ ద బుక్, ఇప్పుడు ఈ బుక్లో ప్రింట్ చేస్తే చైల్డ్ విల్ రీడ్ ఇట్. ఇప్పుడు ప్రీ ప్రైమరీ EY1 EY2కి అంత రీడింగ్ కెపాసిటీస్ ఉండకపోవచ్చు వాళ్ళకి. సో టీచర్స్కు ఇస్తామన్నమాట. టీచర్స్కి ఇచ్చి వాళ్ళని చేయమని చెప్తాం, వాళ్ళకి పిల్లల్ని గైడ్ చేయమని చెప్తాం. 1 to 2 మాత్రం ఇట్స్ ప్రింటెడ్ ఇన్ ద బుక్ అనమాట. సి ఫర్ ఇన్స్టెన్స్ ఫిట్ లైన్స్ ఉంది కదా, వాళ్ళకి మ్యాథ్స్లో లైన్స్ ఉన్నాయి. సో లైన్స్ ఉన్నాయి, సో వై డోంట్ యూ డ్రా ఫిట్నెస్ లైన్స్ అనేసి, అంటే ఫిట్నెస్ లైన్స్ అని, అంటే సిట్టింగ్ లైన్స్, ఎక్సర్సైజింగ్ లైన్స్ అని అట్లా విపరీతంగా చేస్తారు. ఓకే, సో మళ్ళా జస్ట్ డ్రా ఆల్ ఫైటింగ్ లైన్స్ అనేసి, సో స్క్రిబుల్ చేస్తారు ఫైటింగ్ లైన్స్ అనేసి మొత్తం. తర్వాత నెక్స్ట్ వచ్చి కమాన్ జాయిన్ దోస్ లైన్స్, దే ఆర్ ఆల్ గెటింగ్ టుగెదర్ అండ్ ఫార్మింగ్ అ వండర్ఫుల్ సర్కిల్ విత్ స్మైలీస్, విత్ స్మైలింగ్ లైన్స్, కర్వ్డ్ లైన్స్ అని, అంటే అగైన్ దే విల్ స్టార్ట్ అనమాట ఎవ్రీథింగ్ గెటింగ్ ఇన్ టు అ ఫామ్ అట్లా. సో ద సేమ్ లైన్ కాన్సెప్ట్ హియర్. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ దెమ్ ఈ షేడింగ్ ది లైన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట, ఆర్ట్లో కొన్ని ఇంట్రికసీస్ ఉంటాయి వేర్ బేసిక్స్ నేర్పేది, అవి నేర్పుతామని అంటారు టీచర్స్. అవి కూడా నేర్పొచ్చు, కానీ దట్ ఈస్ అవైలబుల్ ఆల్రెడీ. కానీ ఇక్కడ మనం వై డోంట్ వి ఇన్కల్కేట్ సర్టన్ థింకింగ్ స్కిల్స్ ఇన్ దెమ్. అది ఉన్నదే చేయాలి అనేది కాదు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు అంతా ఇప్పుడు గ్రామ్ యాత్ర అనేసి MF హుసేన్ది ఎన్నో కోట్లకు పోయిందనమాట. సో దే స్టార్టెడ్ డూయింగ్ హౌఎవర్ దే ఫెల్ట్ లైక్. వాళ్ళు ఒక సర్టన్ టెక్నికల్ పాయింట్స్, ఇన్స్ట్రక్షన్స్ అని వాళ్ళు ఏం పెట్టుకోలేదు, వాళ్ళు ఆ ఫ్రీడమ్ తోటే చేసినారు. వాళ్ళు ఇది ఇట్లనే ఉండాలి అట్లనే ఉండాలని వాళ్ళు చేయలేదు. వాళ్ళు దే హ్యాడ్ దేర్ ఓన్ థాట్ ప్రాసెస్ అండ్ దే హ్యాడ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ డూయింగ్ ఇట్ అనమాట. అట్లనే ఈ పిల్లలకు కూడా ఇదే చేయాలి అదే చేయాలని అనకుండా టెక్నికాలిటీస్ వదిలేసి కొంచెం వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి లెట్ దెమ్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్. ఆ ఎక్స్ప్రెషన్ తోటి వీ విల్ ఫైండ్ అవుట్ వాట్ టైప్ ఆఫ్ అ చైల్డ్ ఇట్ ఇస్, వేర్ ఇస్ దట్ చైల్డ్ గోయింగ్, వీ కెన్ అండర్స్టాండ్ వాళ్ళ గ్రోత్ ఎబిలిటీస్ తెలుస్తుంది. ఐ హ్యావ్ సీన్ దట్ ఇన్ మై స్టూడెంట్స్, ఐ హ్యావ్ సీన్ దట్ ఇన్ మై సన్ ఆల్సో. యూ షుడ్ నాట్ డిస్టర్బ్ సచ్ చిల్డ్రన్. వాళ్ళకి ఎట్లా కావాలనో చేయొచ్చు. ఇప్పుడు ఒక క్లాస్లో, నా క్లాస్లో ఒక క్లాస్లో ఒక స్కూల్లో చిన్న బుక్ ప్రిపేర్ చేసి వచ్చేది ఒక అబ్బాయి. సో మ్యామ్ సీ మ్యామ్ ఐ వాంట్ టు డూ దిస్ అని యానిమేషన్ క్రియేట్ చేశారు. సో అబ్బాయిని ఏం డిస్టర్బ్ చేయొద్దు, వాడికి ఇదే చేయి అదే చేయి అని వాడికి ఏ థీమ్ పెట్టద్దు. ఓకే, డూ వాట్ యూ వాంట్ అనేది. ఒక అబ్బాయి వచ్చేది డైరెక్ట్గా వచ్చి రెడీగా వాటర్ కలర్స్ తీసుకునేది, డైరెక్ట్ వితౌట్ పెన్సిల్ స్కెచింగ్ హీ వుడ్ పెయింట్ అనమాట. సో మస్టంట్ స్టాప్ దట్. అంటే హీ హ్యాస్ సంథింగ్ ఇన్ మైండ్, వాడి స్టైల్ వాడు చేసుకొని, వాటర్ కలర్స్ అంటే ఇట్లనే చేయాలి, యూ హ్యావ్ టు వెట్ ద పేపర్, యూ హ్యావ్ టు డూ ఓన్లీ ఆన్ దిస్ పేపర్, యూ కాంట్ డూ ఇట్ ఆన్ దిస్ అని అంటే వాడికి ఫియర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. ఇంకా వీళ్ళు వద్దు అంటున్నారు ఒక సల్కీ ఫీలింగ్ తోటి వాడు చేయడు, ఏం చేయడు. వాడు చేయాలని అనుకున్నది కూడా చేయడు. అంటే ఆ క్రియేటివ్ ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే క్రియేటివ్ మైండ్ డెవలప్ అయ్యేది ఆ టైంలోనే. అక్కడే మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నాం అనుకోవచ్చు. అక్కడనే చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు తరుణ్ని పొద్దున్న లేరా అని అంటే ఊరికే నాక్ చేస్తున్నావు అని అంటారు. మీరు కూడా అంతే కదా. ఓకే, తినిపోరా, ఏంద్రా ఇది తింటున్నావు అది తింటున్నావు, ఇంత నూనె వేసినావు అంతే నూనె ఏదో అంటారు కదా మీరు. సో యూ వాంట్ యువర్ ఓన్ ఫ్రీడమ్ కదా అట్లా. కానీ ఇప్పుడు అదే వచ్చి మేం చేసుకుంటూ వచ్చినాం అనుకోండి, చూస్తారు కదా. లెర్నింగ్ ఇస్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ లెర్నింగ్ ఈజ్ బై సీయింగ్ అండ్ బై లిసనింగ్. ఓకే, సో అది చేసుకుంటూ వస్తే వాళ్ళు చూస్తూ ఉన్నారు కదా, ఏదో ఒక రోజు వాళ్ళకి అనిపిస్తుంది మనం కూడా ఇట్లా చేయాలి అనేసి. సో అట్లా పిల్లల్ని ఫోర్స్ చేయవద్దు, ఇదే చేయి అదే చేయి అని అన్నామంటే వాళ్ళు చెయ్యరు. అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. ఆ ఫ్రీడమ్ ఇచ్చి విల్ హ్యావ్ టు ట్రాప్ దెమ్ అనమాట. అక్కడ ఆ క్లాస్లో ఇట్స్ అ బ్యూటిఫుల్ లెర్నింగ్ స్పేస్ అండి. క్లాస్ రూమ్ అన్నది ఒక 30 మందో 20 మంది పిల్లలు ఉంటారు కదా, అందులో చాలా
వచ్చి నాటీ చిల్డ్రన్ అట్లీస్ట్ 1 or 2 విల్ బీ దర్, 1 or 2 ఎన్ని హ్యాండ్ఫుల్ ఉంటారు. చాలా బాగా చేసే పిల్లలు ఒక 10 మంది ఉంటారు, ఓకే, ఆర్ ఈవెన్ 1 or 2. వాళ్ళు చేసిన వర్క్ని ఆహా వండర్ఫుల్, హౌ వెల్ you've just done it so well, I'm going to put it up on the board for you, see how nicely he's done అని అంటే చాలు, వాళ్ళకందరికీ చూకమంటుంది, రేపు నేను కూడా బాగా చేయాలి అన్నది ఉంటుంది. అందులో మళ్ళా చేస్తే చేయని అన్న పిల్లలు కూడా ఉంటారు, దట్ విల్ బి వెరీ ఫ్యూ అనమాట. బట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ యాజ్ దే గ్రో బిగ్ ఆ వాతావరణం అవన్నీ చూస్తారనమాట. ఎందుకంటే ఇట్స్ టోటలీ అ ప్రాక్టికల్ క్లాస్. అది చూసి వాళ్ళకి గుర్తు వస్తుంది అనమాట, ఆహా అట్లా అప్పుడు చేసినారు, వాళ్ళు ఇట్లా చేసినారు, నేను కూడా ఐ థింక్ ఐ షుడ్ స్టార్ట్ థింకింగ్ లైక్ దిస్. వెన్ యూ గెట్ ఇన్ టు అ కెరియర్ ఆల్సో యూ మే వాంట్ టు టేక్ సమ్ ఐడియాస్ ఫ్రమ్ దట్ క్లాస్. సో దట్ ఈస్ హౌ ఆర్ట్ క్లాస్ విల్ వర్క్. ఓకే, ఈ ఆర్ట్ క్లాస్ వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అని ఒకవేళ పేరెంట్స్ ఎవరైనా అడిగారు అనుకోండి? అదే అంటున్నాను, సారీ టు ఇంటరప్ట్. ఆర్ట్ అంటే డ్రాయింగ్ అనుకుంటున్నారు, ఆర్ట్ అంటే డ్రాయింగ్ కలరింగ్ అని అనుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ దట్. దట్ ఈస్ వై ఐ వాంట్ ద టీచర్స్ ఆల్సో టు అండర్స్టాండ్ ఆర్ట్ అంటే ఆ కాన్సెప్ట్ని తీసేసేయండి. ఆర్ట్ ఈస్ నాట్ లైక్ దట్. లియోనార్డో డా విన్సీ బ్రాట్ ఇన్ మ్యాథ్స్ సైన్స్ విత్ ఆర్ట్. ఓకే, పియట్ మాండ్రియన్ అన్న ఆయన ప్రైమరీ కలర్స్ తోటే హీ హెస్ డన్ లాట్ ఆఫ్, అండ్ విత్ మ్యాథమెటికల్ ఫిగర్స్ ఈస్ డన్ లాట్ ఆఫ్ వర్క్స్ అనమాట. అంటే ఇది నేను ఒక ఆమెతో చెప్పినప్పుడు నేను రాసినాను అనమాట, వీ హ్యావ్ టు చేంజ్ ద ప్యాటర్న్స్ ఆఫ్ ఆర్ట్ ఇన్ ఆర్ట్ క్లాసెస్ అంటే, నో వీఆర్ ఆల్రెడీ డిజైనింగ్ కల్చరల్, మన కల్చర్ రావాలి, ఇది రావాలి. మన కల్చర్ అనేది ఎక్కడైనా నేర్చుకుంటారు. ఇప్పుడు నిన్న కూడా ఒక క్లాస్లో ఒక స్కూల్లో ఒక టీచర్ వచ్చి చెప్తుంది, మ్యామ్ కేంబ్రిడ్జ్లో వచ్చి మాకు ఈ మా ఫస్ట్ మంతే ఇట్లా ఉంది మ్యామ్, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎనీ 10 చిల్డ్రన్, ద చైల్డ్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ ఎనీ 10 వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ 10 స్టేట్స్ అనమాట. దే ఫ్రమ్ ఎనీ 10 స్టేట్స్ ఆర్ కంట్రీస్ ద చైల్డ్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఇది మన గూగుల్లో నొక్కితే వస్తుంది కదా, ఇన్ఫర్మేషన్ కదా. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్, ఇట్ ఈస్ దేర్, ఇట్ కెన్ టీచ్, ఐ మీన్ యూ కెన్ లెర్న్ ఇట్ ఎనీవేర్. బట్ యు నో టు ట్రైన్ యువర్ మైండ్ యూ నీడ్ అ ప్రాసెస్, యూ నీడ్ అ ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి అనమాట ఫర్ ద లెర్నింగ్ ప్రాసెస్ టు గెట్ ఎన్హాన్స్డ్, ఐదర్ పాజిటివ్లీ ఆర్ నెగటివ్లీ. అట్లా. సో అది ఐ వాంటెడ్ టు పుట్ ఇన్ అనమాట. అండ్ కమింగ్ టు దిస్ ప్రోగ్రామ్, లైక్ గోయింగ్ టు క్లాస్ వైజ్ అనమాట. ఇది క్లాస్ వైజ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ లైన్స్ అని అన్నాను కదా. సో యాజ్ సూన్ యాజ్ ద క్లాస్ కమ్స్, ఆ 30 minutesలో మనం చెప్పేది వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు దే విల్ బీ ఏబుల్ టు అబ్జార్బ్ సర్టన్ థింగ్స్ అనమాట. ఇప్పుడు ఇంకా క్లాస్ అంటే క్లాస్ వైజ్ ఉంది. ఇప్పుడు క్లాస్ 3rd ఒకటి ఒక టాపిక్ ఉంది వాళ్ళకి సిలబస్లో, వాళ్ళకి ట్రాఫిక్ అనేది ఉంది. ఇప్పుడు ట్రాఫిక్ అని తీసుకోండి. ట్రాఫిక్ అని తీసుకున్నప్పుడు నో ద రోడ్స్ ఫ్రమ్ యువర్ స్కూల్ టు హోమ్, రైట్ ద రోడ్స్, just draw a small building, your school, write your school's name, and then you can also write your home's name. I mean, where your home is, you can then, and then you just draw the roads that you travel. Or do you know the roads that you travel from home to school? And isn't it very essential? Yeah. Yes. And then what are the landmarks? Landmarks అని అంటే కొన్ని, అంటే వాళ్ళకి 3rd classలో వాళ్ళు చెప్తారు ల్యాండ్ మార్క్స్ అని అంటే సంథింగ్ వెరీ స్ట్రైకింగ్ నియర్ యువర్ హౌస్, సమ్వన్ ఇస్ కమింగ్ ఇన్ టు యువర్ హౌస్, యూ వాంట్ టు షో, ఐ మీన్ యూ వాంట్ టు గివ్ ద డైరెక్షన్. సో అట్లా. సో ఫైండ్ అవుట్ ఆన్ ద గూగుల్ మ్యాప్, యూ కెన్ సీ యువర్ హోమ్, వేర్ ఇస్ యువర్ హౌస్ అన్నది. సో ఎవ్రీథింగ్ ఇస్ దేర్ కదా, లెట్ దెమ్ లెర్న్. సో లెట్ అస్ యూస్ టెక్నాలజీ మోర్, ఐ మీన్ ప్రాపర్లీ అన్నది అనిపిస్తుంది నాకు. యూ కెన్ గైడ్ ద చైల్డ్. సో అది ఒక అబ్బాయి అయితే మాల్ ఉందంట వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు. సో ఆ మాల్లో బర్గర్ కింగ్ అది ఇది అనేసి, అంటే అంత అబ్జర్వెన్స్ ఉంది అనమాట. దే విల్ స్టార్ట్ అబ్జర్వింగ్. సో ఒక్కసారి చెప్పినప్పుడు ఈ 1 monthకి ఇది నడుస్తుంది. ఒక్కసారి వాళ్ళు చేయకపోతే నెక్స్ట్ డే వెన్ దే ఆర్ కమింగ్ దే విల్ నోటీస్ వాట్ ఈస్ దేర్ అనేసి. అబ్జర్వేషన్ పెరుగుతుంది. దెన్ దే విల్ స్టార్ట్ పుట్టింగ్ ఇట్, దే విల్ బ్రింగ్ ఇట్ టు మెమరీ అండ్ దే విల్ పుట్ ఇట్ అనమాట. సో మెనీ వేస్ ఇట్ వర్క్స్ కదా. అండ్ తర్వాత వచ్చి డిజైన్ ట్రాఫిక్లోనే. నౌ డిజైన్ అ డస్ట్బిన్ ఓవర్ దేర్, డోంట్ రైట్ యూస్ మీ, డోంట్ రైట్ యూస్ మీ, రైట్ సంథింగ్ ఎల్స్ అనేసి. అంటే రైటింగ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అనమాట.
రైట్ సంథింగ్. విపరీతంగా ఏమేమి రాస్తారని అంటే ఈకో ఫ్రెండ్లీ, ఐఎమ్ ఈకో ఫ్రెండ్లీ, ఐ లైక్ క్లీన్ రోడ్స్, వితౌట్ దట్ యూస్ మీ. ఓకే, అంటే మనం ఎప్పుడు పదాలు వాడేదే కాకుండా కొత్తగా చేంజ్ అనమాట. సో దట్ ద మైండ్ బికమ్స్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ చేంజెస్. Okay, when you feel that you want a change, you will start accepting changes also. లేకపోతే ఆ రిజిడిటీ ఉండిపోతుంది మనకు. అండ్ తర్వాత గ్రీన్ కలర్ బాక్స్, ఇట్ కెన్ బీ అన్ యాపిల్ బాక్స్, ఇట్ కెన్ బీ ఎనీ యానిమల్ దట్ యు లైక్, ఎనీ కార్టూన్ క్యారెక్టర్ దట్ యు లైక్ అనేసి. థర్డ్ క్లాస్ కదా, చాలా బాగా చేస్తారనమాట. తర్వాత వై డోంట్ ద ట్రాఫిక్ సిగ్నల్, ఇట్స్ ఆల్వేస్ బ్లాక్ ఇన్ కలర్ అండ్ యూ హ్యావ్ దట్ రెడ్, yellow, green. Okay. So do you want to change those colors? Do you want to change the concept of that traffic signal? You want to draw something else differently? You want to represent it with some fruit or something like that? How do you want to do it? Akkada they come out with different designs and different concepts. Beautifully they come up. And at the same time they'll be learning. Yes, red is to stop, green is yellow is orange is ready, and then green is getting ready, and then green is go అన్నది అట్లా. అండ్ చేంజ్, ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ దిస్. నౌ యూ వాంట్ టు చేంజ్ ద షేప్ ఆఫ్ ఇట్ ఆర్ చేంజ్. సి దట్ ఈస్ హౌ ఇన్వెన్షన్స్ ఆల్సో బిగిన్. Inventions also begin like that, isn't it? From a different thinking. ఉన్నదే కాకుండా అట్లా. తర్వాత డిజైన్ యువర్ స్కూల్ బస్, your school bus to be. Of course, it is understandable that అంటే ఫర్ ట్రాఫిక్ సెన్స్ అన్ని yellow కలర్స్నే ఉంటాయి. ఓకే, దట్ ఈస్ మ్యాండేటరీ అనేసి ఉంది రూల్స్ ప్రకారం. You design your own school bus. How would you like it? It's always yellow in color. Do you want to change it? Do you want to add something? But I want you to add only this. I am precious to home and school. అది మాత్రం యాడ్ చేయండి. సో ఆ థాట్ రాని అనేది, ఐఎమ్ ప్రెషియస్ టు హోమ్ అండ్ స్కూల్ అన్నది. సో దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ద హౌస్ అండ్ ద స్కూల్ కదా అనేది. అయితే ఒక అబ్బాయి ఏమో పార్టీ బస్ వాళ్ళ డాడ్ పొలిటీషియన్ ఏమో. పార్టీ బస్ అని అంటే హ్యావింగ్ పార్టీ అనమాట, డిఫరెంట్ కలర్స్. పార్టీ అంటే పొలిటికల్ పార్టీ కదా. అంటే లెట్ దెమ్ థింక్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ కదా. అంటే ఇంట్లో ఉన్న వాతావరణం బట్టే వస్తారండి పిల్లలు, ఏదైనా ఉంటే అంతే కదా. అయితే దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. వీ నీడ్ కదా. మీరు రోడ్ వేయాలంటే మీరు వేయలేరు కదా, ఒక పొలిటీషియన్ ఉంటేనే కదా యూ కెన్ గెట్ ద థింగ్స్ డన్ ఆల్సో. సో నథింగ్ రాంగ్, వీ నీడ్ యంగ్ పొలిటీషియన్స్ ఆల్సో. అయితే పార్టీ బస్ అని. ఇంకోటి వచ్చి షిప్ అంట, పైరెట్ షిప్ టు స్కూల్. ఇది రోడ్డు మీద. వావ్. ఆ పైరెట్ షిప్లో కూడా ఇది సింబల్ వచ్చి మళ్ళా ఒక స్కల్ వేసేసి, పైరెట్ కదా, స్కల్ వేసేసి ఆ చివర మాత్రం ఒక చిన్న బర్డ్ పీస్. అయితే వీళ్ళది విపరీతంగా ఉంటుంది వాళ్ళ ఆలోచనలు. తర్వాత ఆ బస్సు నుంచి ఫేసెస్ ఉట్టి స్మైలీస్ అనమాట. ఒకరు స్మైలింగ్, ఒకరు కోపంగా, ఒకరు వచ్చి ఇట్లా నాటీ కావచ్చు. అన్నీ డిఫరెంట్ స్మైలీస్, నాట్ వన్ ద సేమ్. 4 డిఫరెంట్ స్మైలీస్ అనమాట. జస్ట్ దట్ కర్వ్, ఆ లైన్ తోటి గివింగ్ అ డిఫరెన్స్. క్రియేటివిటీ లెవెల్ అనేది అంటే మీరు చెప్తుంటే ఏమనిపించిందంటే, మేము చదువుకునే రోజుల్లో ఒక నారో వే ఆఫ్ థింకింగ్ అనేది కూడా ఉండింది. ఆ క్రియేటివిటీకి అంత స్కోప్ అనేది లేకుండా ఉన్నది. ఇప్పుడు ఇలా చెప్తూ ఉంటే నారో కాదు, ఇట్స్ బ్రాడర్ వే. అండ్ మీరు అనుకుంది నేను అనుకోను, నేను అనుకుంది వాళ్ళు అనుకోరు. ఈచ్ వన్ విల్ బి గివింగ్ అ డిఫరెంట్ ఆన్సర్. కానీ మీకు సైన్స్ మ్యాథ్స్లో ఏ సబ్జెక్ట్లో అయినా యూ హ్యావ్ టు గివ్ ద సేమ్ ఆన్సర్. ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు గివ్ ద సేమ్ ఆన్సర్. ఆ సేమ్ ఆన్సర్ కరెక్ట్గా ఉంటేనే మనకు మార్క్స్ పడుతుంది, అంతే కదా. ఇక్కడ డిఫరెంట్ ఆన్సర్స్, ఆ డిఫరెంట్ ఆన్సర్స్ ఉంటేనే మజా వస్తుంది. ఇట్స్ సో నైస్ ఫర్ ద టీచర్ టు సీ, ఫర్ ద స్కూల్ టు నో, ఫర్ ద పేరెంట్ టు సీ, అండ్ ఫర్ ద చైల్డ్ ఇట్ సెల్ఫ్ కదా. అంటే ఇది తరుణ్ గారు మీరు ప్రయోగించారా? తరుణ్కు వాళ్ళ నాన్న అనేది, వాడికి ఆర్ట్ ఉంది, ఆర్ట్ బాగా వేసేది, వాడు చాలా బాగా వేస్తాడు ఆర్ట్ బాగుంది, నువ్వు చెప్పవు, నువ్వు నేర్పవు, వాడిని నేను క్లాసుకి తీసుకెళ్తాను, అక్కడ ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అని చెప్పినాను. ఐ స్టాప్డ్ ఇట్. ఐ సెడ్ నో,
ఆర్ట్ అన్నది వాళ్ళ స్టైల్ వాళ్ళకి రావాలి, మనం చెప్పొద్దు. లెట్ హిమ్, నేను ఐ యూస్ టు గెట్ హిమ్ లాట్ ఆఫ్ పేపర్స్ అండ్ కలర్స్ అండి, పేపర్స్ అండ్ కలర్స్. ఎప్పుడు నేను ఎక్కడ ఉన్నా కానీ మా ఇంట్లో పక్కన ఉన్న పిల్లల్ని పిలిచేది, వాళ్ళకి కలర్స్ పేపర్స్ ఇచ్చేది, వాళ్ళు డిఫరెంట్గా ఎక్స్ప్రెస్ చేయని అనేది. సో తరుణ్ యూస్ టు డ్రా, వాడికి పోర్ట్రేట్స్ అంటే బాగా ఇష్టం, కళ్ళు బాగా వేసేది అనమాట, హనుమాన్ కన్ను అవన్నీ చాలా బాగా ఎక్స్ప్రెసివ్గా వేసేది ఫస్ట్ నుంచి, వాడికి అట్లా ఇష్టం. సో అది కూడా స్కూల్లో ఒకసారి పోర్ట్రేట్ పనికి రాదని చింపేసినాడు వాళ్ళ ఆర్ట్ టీచర్. అయితే నేను చెప్పింది చేస్తలేవు, పోర్ట్రేట్ కాదు పనికి రాదని ఇట్లా చింపేసినాడు, కానీ అది తప్పు కదా అది అనేసి తర్వాత ఐ హ్యాడ్ టు ఇంటర్ఫియర్ అనమాట. ఇప్పుడు ఆ పోర్ట్రేట్, ఆ ఎక్స్ప్రెషన్సే కదా పనికి వస్తాయి సినిమాకు. సో వీ కాంట్ అట్లా ఈ సబ్జెక్ట్లో మాత్రం వీ షుడ్ నెవర్, ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని మనము అది వీ కెనాట్ రూల్, వీ కెనాట్ రూల్ దియర్ థాట్స్, తప్పు అది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది చేస్తూ వెళ్తున్నారు కదా, ఐ థింక్ డే బై డే స్కూల్స్ కానీ అన్ని కౌంట్ అనేది కూడా పెరుగుతూ ఉంది. ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఓన్లీ ఫస్ట్ నుంచి 5th వరకు అలా ఉండేది, ఇప్పుడు ప్లే స్కూల్లో ఉన్న చిన్న చిన్న పిల్లలకు కూడా అనేది కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు. అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అసలు? అంటే వాళ్ళకి వచ్చి ఇప్పుడు స్టోరీ ఫామ్లో ఇట్ బి వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు కథలు చెప్పాలండి, ఇప్పుడు మనం కథలు చెప్తలేం పిల్లలకు, అస్సలు కథలు చెప్తలేం. ఇప్పుడు నాకే టైం ఉండకపోయేది, సో వాడికి అమర్ చిత్ర బుక్స్ కొని ఇచ్చేసేది, రోజు రాత్రి ఒక కథ చెప్పంది పండుకోకపోయేది వాడు, వాళ్ళ నాన్న నువ్వు చెప్పనేది నేను చెప్పనేది అట్లా ఉండేదన్నమాట. స్లోలీ బట్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్, ఎవరో ఒకరు చెప్తేనే వాడు పండుకునేది. తర్వాత మెల్లమెల్లగా వాడికి అమర్ చిత్ర బుక్స్ తీసుకొని వచ్చి ఇచ్చినాం. అంటే ఇప్పుడు ట్యాబ్స్ చూపిస్తున్నారు, అది తప్పు. బుక్స్ చాలా ఉన్నాయి, కొనిస్తే వాళ్ళు చూసుకుంటారు. ట్యాబ్స్ ఉండే వరకు పిల్లలకు అట్రాక్షన్ ఏంటంటే కలర్స్, ఆ మూవ్మెంట్ అన్నది. సో బుక్స్ వాడికి అమర్ చిత్ర బుక్స్ కొనిస్తే వాళ్ళు ఇంకా ఉందండి వాడికి, అంటే వాళ్ళ నాన్న ఎప్పుడు అనేది లైబ్రరీ లాగా ఉండాలి అది అనేసి అమర్ చిత్ర బుక్స్ మొత్తం కలెక్షన్ ఉండేది, వాడు చూసుకొని చదువుకునేది. ఎందుకంటే మనకు ఎక్కడ టైం ఉంది చెప్పేదానికి వాడికి అన్ని కథలు అనేసి, దాన్ని చూసి కొన్ని డ్రాయింగ్స్ వేసేది అనమాట. అట్లా కార్టూన్స్ చూడనిచ్చేది టీవీలో. టీవీ ఎగ్జామ్స్ అప్పుడు కూడా మేము బంద్ చేయకపోయేది, కార్టూన్స్ చూసేది వాడు. అది చూసుకుంటూ ఒక బుక్ పెట్టుకొని డ్రాయింగ్ చేసేది. సో వాడికి ఎక్కువ మేము బుక్స్ కలర్స్ కొనిచ్చేది అనమాట, బొమ్మల కంటే ఎక్కువ వాడికి బుక్స్ కలర్సే ఎక్కువ ఉన్నది అనమాట. దట్ ఈస్ హౌ హీ స్టార్టెడ్ ఎక్స్ప్రెసింగ్ హిమ్సెల్ఫ్ అని అనిపిస్తుంది నాకు అట్లా. అయితే చిన్న పిల్లలకు అదే మీరు అడిగింది, చిన్న పిల్లలకు కథల ద్వారా. అయితే ఇప్పుడు ఎల్లీ బిల్లీ అంటే టామ్ అండ్ జెర్రీ అని బాగా ఉండిపోయింది. సో ఎల్లీ బిల్లీ ఆర్ ఫ్రెండ్స్, ఓకే, దే ఆర్ నాట్ ఎనిమీస్, దే ఆర్ ఫ్రెండ్స్. Billy is friends with Ellie, so it won't eat Billy is friends with Ellie, so it won't eat Ellie. Okay, they are friends. సో వాళ్ళు ఎట్లా ట్రావెల్ చేస్తున్నారు, ఓకే, వాళ్ళు ఏబిసిడి తీసుకురావడము, తర్వాత జెడ్ నుంచి ఈ ఎల్కపోయి కావాలని ఎల్లీ గోస్ అండ్ యూనో అరేంజెస్ ఫ్రమ్ జెడ్ టు ఏ రివర్స్. అంటే వాళ్ళకి అవన్నీ ఉన్నాయి, సబ్జెక్ట్లో ఉన్నాయి, 1 to 10, మళ్ళీ 10 to ఇది పోయి ఎప్పుడు రివర్స్ చేస్తుంది వెళ్ళిపోయి. తర్వాత వచ్చి ఏ టు జెడ్ వరకు లెటర్స్ తీసుకొని వస్తే ఎల్లీ గోస్ అండ్ రాబ్స్ AEIOU 5 వవెల్స్ అనమాట. అవి వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ కదా, వెరీ గోస్ విత్ లైఫ్ అది. సో అది తీసుకొనేసి మనం సరే ఓకే పుట్ యువర్ హ్యాండ్ అండ్ రైట్ AEIOU. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆల్ ద ఫింగర్స్ ఆఫ్ యువర్స్ ఇస్ ఇంపార్టెంట్ కదా. సో యూ రైట్ AEI, విచ్ ఫింగర్ ఇస్ A, విచ్ ఇస్ AE అట్లా అని టీచర్ అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, వాళ్ళు రాస్తారు. తర్వాత ఫింగర్స్ది ఒక రైమ్ ఉంది వాళ్ళకి, లిటిల్ ఫింగర్, మిడిల్ ఫింగర్స్, పాయింటర్ అట్లా ఇట్లా ఉంది. సో రైట్ దట్ రైమ్ అనేసి అంటాం. వాళ్ళకి వచ్చిన దాంట్లో రాస్తారు, అంటే స్పెల్లింగ్స్ అంతా కరెక్ట్గా ఉండదు, ఏదో ఒకటి తెలిసింది రాస్తారు, ఒక లైన్ రాస్తారు, ఒక లైన్ రాయకపోవచ్చు, బట్ స్టార్టింగ్ నుంచి అట్లా చేయడం అనమాట వాళ్ళకి అట్లా. తర్వాత హతిలీ తితిలి అని ఇంకొకటి, హతిలీ తితిలి అని ఎందుకని అంటే మెయిన్లీ వై ఐ వాంటెడ్ టు బ్రింగ్ హతిలీ తితిలి ఇస్ ఎలిఫెంట్ ఇస్ అ హ్యూజ్ యానిమల్, వెరీ హెవీ యానిమల్. అది ఫ్రెండ్స్ తితిలితోటి ఏంది, తితిలి సో లైట్ కదా, బట్ ఇట్స్ వెరీ కలర్ఫుల్ అండ్ దిస్ ఇస్ అగైన్ మళ్ళీ డల్ ఉంటుంది. సో దే ఆర్ ఫ్రెండ్స్ అనమాట. సో ఎలిఫెంట్ యూనో హతిలీ టెల్స్ యూ కమ్ కలర్, మేక్ మై లైఫ్ కలర్ఫుల్ అన్నట్టు అంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఎందుకని అంటే దే ఆర్ రిలేటెడ్ బై, దే బిలాంగ్ టు ద ప్రొబోసస్ ఫ్యామిలీ, సకింగ్ ట్యూబ్ నుంచి, బోత్ ఆఫ్ దెమ్. ఇట్ హ్యాస్ అ లాంగ్ నోస్ అండ్ దట్ హ్యాస్ అ సకింగ్ ట్యూబ్ రోల్డ్ అనమాట అట్లా. సో ఎలిఫెంట్కి ఐ చిన్నగా ఉన్నా కానీ లెట్ దట్
teacher talk to them, tell them stories, let the parents also tell them even more information that they know అట్లా. అయితే చిన్న కళ్ళు దానికి, కానీ అది ఎప్పుడు గుర్తు పెట్టుకుంటుంది ఏదైనా చేస్తా. అంటే నాకు బాగా గుర్తుంది, ఒక టైలర్ వచ్చి అది వచ్చి సతాయిస్తుంటే సూది అరటి పండ్లకు వచ్చి ఇస్తాడంట దానికి. అంటే ఐ స్టిల్ రిమెంబర్ దట్ స్టోరీ. అయితే అది తినేసి కుచ్చుకోపోతుంది దానికి. సో దానికి కోపం వచ్చేసి ఏం చేస్తుందంటే ఒకరోజు పోయి మొత్తం మడ్డీ వాటర్ అంతా ట్రంక్లో తీసుకొని మొత్తం వాడు కుట్టిన బట్టల మీద అంతా ఇట్లా వేసేసిపోతుందంట. అంటే టు టెల్ దట్ ఎలిఫెంట్ హ్యాస్ వెరీ గుడ్ మెమరీ. దట్ స్టోరీ వాజ్ టోల్డ్. ఐ స్టిల్ రిమెంబర్ దట్. అటువంటిది ఏదో స్టోరీ వాళ్ళకి చెప్పి, లేకపోతే వాళ్ళ వాళ్ళ వాతావరణం వాళ్ళ బిహేవియర్ని బట్టి ఏదో ఒక స్టోరీ మనమే ఓకే చెప్పి క్రియేట్ చేసి చెప్పడం, అట్లా చెప్తే వాళ్ళు దే వండర్ఫుల్లీ లిసన్ అనమాట. వాళ్ళకి కథలంటే ఇష్టం పిల్లలకు. సో అట్లా చెప్పుకుంటూ తర్వాత వచ్చి ఎలిఫెంట్ని వచ్చి నా బటర్ఫ్లై కమ్స్ అండ్ డెకరేట్స్ ది ఎలిఫెంట్ విత్ ఆల్ ద డిఫరెంట్ కలర్స్ నేమ్స్, రెడ్, బ్లూ, అవన్నీ కలర్స్ ఉంటాయి కదా, వాళ్ళంతా నేర్చుకుంటారు కదా అది అట్లా. తర్వాత దే హ్యావ్ అ బర్త్డే పార్టీ, దే గో టు ద పార్క్ అనమాట. సో పార్క్కి పోయినప్పుడు ఏమేమి చూస్తారు అక్కడ, బర్త్డే పార్టీ అన్నప్పుడు హూమ్ విల్ దే ఇన్వైట్, ఓకే, అ ప్యారెట్ అండ్ అవుల్, అట్లా ఆర్టికల్స్ తోటి. అంటే వీటి త్రూ చిన్నపిల్లలకు డిస్క్రిమినేషన్ అనేది లేకుండా ఉండాలి అనేది, అవును, స్వచ్ఛంగా వాళ్ళకి చిన్నప్పటి నుంచే చెప్పడము. అవును, కరెక్ట్, అట్లా అనమాట. అంటే ఇప్పుడు ఒక థీమ్, ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ దిస్ థీమ్ అనమాట. ఓకే, వాళ్ళది క్లాస్ 2లో ఆర్టికల్ గురించి ఉంది. అదే ఆర్టికల్ గురించి ఒకటి ఐ జస్ట్ థాట్ ఐ టెల్ యూ దిస్. ఇప్పుడు వాళ్ళకి మ్యాథ్స్, ఆర్ట్, తర్వాత ఇంగ్లీష్ అండ్ ఆర్ట్, సైన్స్ అండ్ ఆర్ట్, సైన్స్ తోటి చాలా చేయవచ్చు మనం. ఇప్పుడు ఫోటోసింథసిస్, తర్వాత వచ్చి మెటమార్ఫోసిస్, చేంజ్ అన్నది, లైఫ్ సైకిల్ ఆఫ్ ద బటర్ఫ్లై, అవన్నీ సైన్స్లో డొమైన్స్ ఆఫ్ ది ఎర్త్, అవన్నీ సైన్స్ నుంచి మనం చాలా వరకు తీసుకోవచ్చు. అట్లనే మనం మ్యాథ్స్ నుంచి కూడా తీసుకోవచ్చు, కలెడోస్కోప్ అని, తర్వాత వచ్చి యూనో టీమ్ బిల్డింగ్ అదంతా. బట్ ఇంగ్లీష్ కూడా కొన్ని అనమాట. ఐ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్. ఇప్పుడు ప్రైమరీ కలర్స్ అంటాం కదా, ప్రైమరీ కలర్స్ ఏంది, యెల్లో, రెడ్ అండ్ బ్లూ. ఓకే, బ్లూయేనా గ్రీనా? బ్లూ అనుకుంటామా? బ్లూ అనుకుంటా. అక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది. బ్లూ, ఓకే, స్కై, సన్, మదర్, రెడ్, యు ఆర్ రెడ్, ఓకే. సో యు ఆర్ ఫ్యామిలీ అనమాట, primary colors. Prime family is mother and father. First people you know is mother and father. Right. Then secondary colors, your grandparents, your sister, siblings, అవన్నీ వస్తాయి. దెన్ టర్షరీ కలర్స్, ఆల్ దట్ యూ పికప్ అనమాట. సో ఇట్లా లైఫ్ స్కిల్స్ ఎంత మంచిగా వస్తున్నాయి మనకు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ ఎట్లా అంటే ఏ అండ్ ద, ఓకే, దే ఆర్ నాటీ ఫ్రెండ్స్ కాల్డ్ ఆర్టికల్స్. ఓకే, దే కెన్ కన్ఫ్యూజ్ యూ ఎనీవేర్ అట్లా. సో A is whichever color you want to give out of the primary colors. Say red, yellow, blue. Whichever color you want you can give. Primary colors and articles. English వచ్చినట్టే కదా అక్కడ. You're drawing English into here, isn't it? అంటే వాళ్ళ ఇంగ్లీష్ క్లాస్లో అయినదంతా ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళు మళ్ళీ ఆర్ట్ తోటి సంబంధించి చేస్తారు. సో కమ్ ఆన్, కలర్ఫుల్లీ నౌ విచ్ ఎవర్ కొన్ని వర్డ్స్, కొన్ని సెంటెన్సెస్ ఇచ్చేసి లైక్ యూనో ఫుట్బాల్ ఇస్ డాష్ ఇంట్రెస్టింగ్ గేమ్, అయ్యి వచ్చింది కదా, అండ్ దే విల్ పుట్ దట్ కలర్డ్ లెటర్స్ అనమాట. అట్లా యూ కెన్ టీచ్ దెమ్ విత్ ఇంగ్లీష్ ఆల్సో అని అనిపించింది నాకు. అట్లా కాకపోతే ఈ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఈ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ కానీ చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కదా. అంటే ఉంది అని అంటున్నారు, మేము కూడా అట్లా చేస్తున్నామని అంటున్నారు, కానీ నేను చేయొచ్చు వాళ్ళకి. అంటే ఒక రెగ్యులర్గా ఒక సిలబస్ అని పెట్టుకోకుండా మనం ఇంకా ఇవాళ సడన్గా ఒక థాట్ వచ్చింది, యూ వాంట్ టు టీచ్ సంథింగ్ ఎల్స్, యూ వాంట్ యాడ్ సంథింగ్ ఎల్స్ టు ఇట్, ఆ ఫ్లెక్సిబిలిటీ నీకు ఆర్ట్ క్లాస్లో ఇస్తే చాలని అంటున్నాను నేను. అక్కడ కూడా ఒక సిలబస్ తీసుకొని వచ్చి కూర్చోకండి అని అంటాను నేను. ఒక ఫ్రీ ఫ్లోగా ఉంటుంది.
అంటే ఇప్పుడు స్క్రిబ్లింగ్ గురించి కూడా నేను చెప్పినాను కదా, అంత మొత్తం ఫైటింగ్ లైన్స్ అన్నది సడన్గా నాకు ఇవాళ పొద్దున థాట్ వచ్చింది, అది ఐ హ్యావ్ టు సే దిస్ అనేసి. అదర్వైజ్ స్క్రిబ్లింగ్ అని అన్నప్పుడు ఫిబొనాచి రూల్, రౌండ్గా స్క్రిబుల్ చేయడం, అవి అన్నీ ఆల్రెడీ ఐవ్ రిటెన్ అనమాట. అండ్ ఇవి మళ్ళా ఐఎమ్ డూయింగ్ ఇట్ నౌ బిఫోర్ గోయింగ్ టు ప్రింటింగ్. ఐ థింక్ ఐ ఎడిట్ ఇట్ ఫర్ అనదర్ 2-3 times. ఓకే, అది. సో కొన్ని వేరే దగ్గర నుంచి నేర్చుకుంటాం, థాట్స్ అన్నీ వస్తాయి మనకు. అండ్ యూ విల్ గెట్ సమ్ థాట్స్, ద టీచర్ విల్ గెట్ సమ్ థాట్స్, పేరెంట్ విల్ గివ్ సమ్ థాట్స్. సో ఇవన్నీ కలిసి మనం వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ బ్యాంక్ అయిపోతాం కదా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇన్ ఆర్ట్ క్లాస్లో సిలబస్ ఇవ్వకుండా ఇట్లా చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. ఇట్లే చేయాలి, ఆ సిలబస్ చేసి ఇది ఫాలో కావాలి, ఇది రాయాలి అని అక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టే వరకు ఫ్రీడమ్ పోతుంది టీచర్కి టు టీచ్ ఆల్సో. అది. అండ్ తర్వాత ఇంగ్లీష్ గ్రామర్లో చూడండి, రిలేటివిటీ అండ్ కంజంక్షన్స్ అనమాట. రిలేటివిటీ అనేటప్పుడు హీ, హిమ్, హిస్సే, లేకపోతే హిస్సెస్ అంటారు పిల్లలు, చిన్న పిల్లలు తెలియదు. తర్వాత ఐ, మీ, మై, మైన్, ఇవన్నీ ఇంగ్లీష్దే కదా, దాన్ని ఎంత కలర్ఫుల్గా రాస్తారు మీరు అన్నది. How you want to give it? You want to give it like a rainbow, you want to give it like, fishes swimming in the water, or however you want, you do it అనేసి. అంటే క్లాస్ 3 పిల్లలు బాగా చేస్తారనమాట అట్లా. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ దెన్ మళ్ళీ ఇప్పుడు హైయర్ క్లాసెస్ అంటే ఇప్పుడు మండాలా ఆర్ట్ చెప్పాలి, గోంద్ ఆర్ట్ చెప్పాలి, అవన్నీ మన అంటే కల్చర్ది. మనం గూగుల్ చేస్తే వస్తాయి, వాట్ ఈస్ అవర్ కల్చర్, వాట్ ఆర్ ది ఆర్ట్స్ అనేసి చేస్తే వస్తాయి అనమాట. సో మండాలా ఆర్ట్ ఏంది, మోస్ట్లీ you can tell this అనమాట, అరౌండ్ ద సన్, సెలబ్రేషన్ అరౌండ్ ద సన్. హౌ డూ యూ వాంట్ టు సెలబ్రేట్ అరౌండ్ ద సన్ అంటే, నాకు వెనకట హెచ్పిఎస్లో ఒకసారి ఐ వుడ్ హ్యావ్ అ స్పెషల్ బోర్డ్ అనమాట, మూడ్స్ ఆఫ్ ద సన్ అనేసి. సో వాళ్ళు అది ఆ సన్ గురించి అంతా చేసుకొని ఆ మూడ్స్ గురించి అంతా రాస్తారనమాట. వెన్ ఇట్స్ సెట్టింగ్, వెన్ ఇది అంటే మెటఫారిక్లీ వి సే ఇట్ సెట్స్ అండ్ రైజెస్, కానీ అది మూవ్ కాదు. సన్ ఇస్ అ సూపర్ స్టార్ కదా. సో హౌ విల్ యూ సెలబ్రేట్ రౌండ్ ద సన్? It's because of the sun's gravitational pull that all the planets are rotating and revolving kada. So how would you, and you're so happy that the sun is giving you day and night. So how would you like to thank the sun? How would you like to celebrate the sun? Mandala art ద్వారా మనం నేర్పొచ్చు వాళ్ళకి. అది ఇట్స్ ఎ కలర్ఫుల్ థింగ్. You want to put ice creams as a design around the sun. You want to have flowers, you want to have your family names or your friends names, however you want. It is celebration around the sun. I leave it to you, do it. చేస్తారు, డిఫరెంట్లీ చేస్తారు, ఒకరొకరు డిఫరెంట్గా చేస్తారు. దట్ ఈస్ ద బ్యూటీ అనమాట. నోబడి విల్ బీ డూయింగ్ ద సేమ్ థింగ్. నువ్వు సిలబస్ అని ఒకటి పెట్టేసినావు అంటే ఎవ్రీబడి విల్ బీ డూయింగ్ ద సేమ్ థింగ్. సో అది. అండ్ ప్రతి క్లాస్లో వాళ్ళు దే విల్ బీ కమింగ్. అంటే నాకు ఇప్పటివరకు 3rd year కదా, ఐ బిన్ గెటింగ్ రివ్యూస్ ఫ్రమ్ ద టీచర్స్. సమ్ ఆఫ్ ద స్కూల్స్ వాళ్ళకి ఆ రిజిడిటీ పోనిస్తలేరు అనమాట. వాళ్ళకి మాకు ఇది బుక్స్ అలవాటు అయిపోయింది, వాళ్ళకి రాగానే బుక్స్ ఇవ్వడం, చేయండి అనేసి వెళ్ళిపోవడం అనమాట. సో లిటిల్ డూ దే నో దట్ మనం కూడా చాలా నేర్చుకుంటాం పిల్లల దగ్గర నుంచి. వీఆర్ లెర్నర్స్ మోర్ దాన్ ద టీచర్స్. వీఆర్ లెర్నర్స్ అనమాట. ఈ చైల్డ్ ఇస్ అ బుక్ టు అస్. సో అట్లా తీసుకోపోవాలి. మనం చిన్నపిల్లల నుంచే బోల్డెన్ని నేర్చుకున్న సందర్భాలు కూడా ఉంటాయి, చాలా నేర్చుకోవచ్చు. అట్లనే 8th, 9th, 10th వచ్చి ఇట్స్ టోటలీ ఆన్ లైఫ్ స్కిల్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోతున్నారు, బయటికి వెళ్తారు. ఆ 10 years ఒకే క్లాస్ రూమ్స్, ఒకే టైప్ బిల్డింగ్, ఒకే ఫ్రెండ్స్, ఒకే టీచర్స్. సో ఎట్లా అంటే సడన్గా ఒక బయటికి వచ్చినప్పుడు ఇట్ విల్ బీ లిటిల్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు హ్యాండిల్. అంటే ఆ స్కూలే గుర్తొస్తుంది, ఏ కాలేజ్లో కంఫర్టబుల్ ఉండరు వాళ్ళు, కొంచెం టైం పడుతుంది. సో అది వాళ్ళకి కొన్ని ఫ్రెండ్షిప్ మీద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ మై పేరెంట్స్ వీఆర్ 4 children. ఆల్ ద 4 are different. ఎందుకంటే వీఆర్ ఫ్రమ్ జెనెటిక్గా కొన్ని వస్తాయి మనకు. మోస్ట్లీ వాట్ వీ పికప్ ఇస్ ఫ్రమ్ ది ఎన్వైర్న్మెంట్, ఫ్రమ్ ద సరౌండింగ్స్. సో అది మనం మంచిగా క్రియేట్ చేయాలి వాళ్ళకి. సో అది మన చేతిలో కూడా లేదు. బికాస్ వన్స్ దే గో అవుట్, ఎవరితో కలుస్తున్నారు, ఎట్లా పోతున్నారు, ఎక్కడ పోతున్నారు మనకు తెలియదు కదా. సో ఇక్కడ వచ్చి ఫ్రెండ్షిప్, ఫ్రెండ్స్ మేక్ ది ఐసింగ్ ఆన్ ద కేక్. యు ఆర్ ద కేక్
and they make the icing on your cake, okay, on yourself. So how would you like to define your friends? What are they? Who are they? అంటే వాళ్ళతో పోకు వీళ్ళతో పోకు, వీడు మంచోడు వాడు చెడ్డోడు అనేది కాదు, బట్ క్యారెక్టరైజింగ్ యువర్ ఫ్రెండ్స్ అనమాట. సో దే స్టార్ట్ రైటింగ్. సో హీ ఈజ్ అ స్టూడియస్ బాయ్, హీ ఈజ్ నాటీ, అట్లా అంటే షీ ఈజ్ యూనో షీ ఈజ్ మదర్, షీ నోస్ ఎవ్రీథింగ్, అట్లా అని చాలా బాగా ఇస్తారనమాట. కానీ ఎవరైనా కానీ ఒక మాట మాత్రం అనుకుంటూ ఉంటారు స్కూలింగ్ విషయంలో, అరే స్కూల్ డేసే భలే ఉండేదిరా బాయ్ అని చెప్పేసి ఇలా అనుకుంటూ ఉంటారు కదా. ఎందుకు ఇలా అనుకుంటూ ఉంటారు? ఎందుకంటే ఎక్కువసేపు ఉన్నారు కదా, ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అక్కడ. సో ఆల్ దోస్ మెమరీస్ అండ్ చైల్డ్హుడ్ మెమరీస్ విల్ ఉండిపోతాయి అనమాట. యాజ్ యూ గ్రో బిగ్ యూ విల్ స్టార్ట్ ఫర్గెటింగ్ సూన్. ఓకే, అది అందుకనే యూ హ్యావ్ టు స్ట్రైక్ దెమ్ వెన్ దే ఆర్ యంగ్. ఆ 10 yearsలోనే మనం వాళ్ళని, ఇఫ్ వీ కెన్ చేంజ్ లిటిల్, కెన్ బ్రింగ్ అబౌట్ లిటిల్ చేంజ్ ఇన్ ద చైల్డ్, యూ కెన్ రియలీ పుట్ దెమ్ ఆన్ ద రైట్ ట్రాక్. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద స్కూల్. ఆఫ్టర్ దట్ వీ డోంట్ హ్యావ్ టు బాదర్. అంటే ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా ఇట్స్ ఏ కోర్స్, అండ్ ఇది ఇట్స్ ఏ గవర్నమెంట్ అప్రూవ్డ్? Yes, it is approved by the government. The cultural department has given us approval for certification అనమాట. సర్టిఫికేట్స్ ఇస్తాం, గవర్నమెంట్ సర్టిఫికేట్స్ ఇస్తాం. సర్టిఫికేట్స్ ఇస్తాం డెఫినెట్గా. అండ్ దట్ వర్క్స్ అనమాట. నాకు తరుణ్కి అయితే వాడికి ఏ కోచింగ్ లేకుండా వాడికి ఎక్కడనో 42,000 ర్యాంక్ ఏదో వచ్చిందనమాట. వాళ్ళ నాన్న ఏ కోచింగ్ ఉండొద్దు అనేసి ఎంసెట్ రాసినప్పుడు, బీటెక్ బీటెక్ అయితే వాడికి స్లైడింగ్ ఎక్కడనో వచ్చింది, ఏదో కాలేజ్కి వచ్చింది. అంత దూరం అంటే వీడు క్రియేటివ్ ఉన్నాడు, 1 hour ట్రావెలింగ్లోనే వీడికి టైర్డ్ అయిపోతాడు. సో దగ్గర ఉన్న కాలేజ్ వస్తే బాగుంటుంది అనేసి మొత్తం అన్నీ తీసుకున్నాం అనమాట. అంటే ఆయనకు తెలిసిన వాళ్ళు ఉండే. సో వీ బ్రాట్ ఆఫ్ ఆల్ ద ఫైల్ అనమాట. వీఆర్ ఆన్ ద రోడ్, స్లైడింగ్ సీట్స్ కోసం వీఆర్ వెయిటింగ్. దగ్గరకు వివేకానంద కాలేజ్లో వచ్చింది, పోయినాం. వాళ్ళు అయిపోయింది, ఫుల్ అయిపోయింది అని అన్నారు. న్యాచురల్లీ సిటీలో ఉన్న కాలేజెస్ అంతా ఫుల్ అయిపోతుంది కదా. సో వాడి ప్రొఫైల్ చూపించినాం మొత్తం, వాడి సర్టిఫికేట్స్ అవి ఇవి వాళ్ళ నాన్న చాలా బాగా ప్రొఫైల్ చేసి పెట్టి ఉండే అనమాట. చాలా ప్రైజెస్ వచ్చినాయి, కాంపిటీషన్స్లో అంతా పోయేది వాడు. ఆర్ట్లో, మ్యూజిక్లో, తర్వాత వచ్చి కొంచెం స్పీకింగ్ స్కిల్స్లో అంతా అది. అయితే అది చూసేసి వాడికి ఇచ్చేసినారు సీట్. ఓకే. సో ఐ ఫీల్ దట్ సర్టిఫికేట్స్ ఆర్ టు సమ్ లెవెల్. ఇప్పుడు అంటే తరుణ్ వచ్చి బికాస్ ఒక స్టేజ్కి అయిపోయినాక యూ ఓంట్ వాల్యూ ప్రాబబ్లీ, కానీ అప్పుడు ఆ టైంలో ఇట్ రియలీ హెల్ప్డ్ అనమాట. సో ఐ నో ద వాల్యూ ఆఫ్ ఇట్, సర్టిఫికేట్స్. అమ్మా టెల్ మీ వన్ థింగ్, నేను ఇట్లా మూవీ తీస్తాను, ఒక ఫిలిం మేకర్ అవుతాను, ఒక యాక్టర్ అవుతాను, ఇలా తరుణ్ గారి దగ్గర నుంచి వచ్చినప్పుడు, సో వాట్స్ యువర్ రియాక్షన్? అంటే వాడు క్రియేటివ్ ఉన్నాడు, హీ విల్ సర్వైవ్ అన్నది నాకు ఆ నమ్మకం అనేది. ఐ హ్యాడ్ స్ట్రాంగ్ బిలీఫ్. ఇప్పుడు కూడా వాడు ఎప్పుడైనా వాడు కొంచెం డల్ అవుతాడు, ఇట్లా సినిమా ఇది అది రివ్యూస్ అది ఇది ఏదైనా చూసినప్పుడు, యాక్టింగ్ చేసినప్పుడు అంతా. సో ఐ టెల్ హిమ్, నీకేం కావాలనో నువ్వేం చేయాలనుకున్నావు చేసుకుంటూ పో, డోంట్ బాదర్ అబౌట్ వాట్ అదర్స్ సే అన్నది. సో ఇప్పుడు నా ఈ థీమ్లో కూడా ఉంది అనమాట, ఫ్యామిలీ ఎక్స్ప్రెషన్స్ అనేది. నాట్ జస్ట్ యువర్ ఫాదర్ అండ్ మదర్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ యువర్ about the man who brings milk for you, the paper man, the driver, the maid. ఒక్కరు రాకపోతే ఎంత అప్సెట్ అయిపోతుంది. ఫ్యామిలీ ఎక్స్ప్రెషన్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫ్యామిలీ ఎక్స్ప్రెషనే మారిపోతుంది. తర్వాత వచ్చి రైట్ హ్యూమరస్లీ అబౌట్ ద నెక్స్ట్ డోర్ ఆంటీ ఆర్ ద అంకుల్ హూ అనాయిజ్ యూ అట్ ఎనీ ఫంక్షన్. ఇప్పుడు ఏదైనా పెళ్ళికి రా అంటే నేను రాను పోను అంటారు కదా పిల్లలు, ఎందుకంటే ఎవరో అక్కడ కలుస్తారు, లేనిపోని క్వశ్చన్స్ అడుగుతారు. సో అట్లా పెడితే వాళ్ళు చాలా బాగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయితే, షీ లివ్స్ నెక్స్ట్ టు అవర్ హౌస్ బట్ షీ నోస్ మోర్ దెన్ వాట్ వీ నో అబౌట్ అవర్ ఫ్యామిలీ. అట్లా దే బ్రింగ్ అబౌట్ హ్యూమర్ ఆల్సో ఇన్ దియర్ ఎక్స్ప్రెషన్. ఇది హైయర్ క్లాసెస్ కన్నమాట కొంచెం. అయితే అట్లా తరుణ్ నాకు అదే అనేది వాడితోటి, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినారు వీళ్ళు ఏం చెప్పినారు కొంచెం అనిపిస్తుంది, ఎఫెక్ట్ అవుతుంది. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు టేక్ ఆఫ్, కానీ బట్ డోంట్ సింక్ ఇన్ దోస్ థాట్స్. యూ హ్యావ్ అ ఫోకస్. వాళ్ళంతా స్పీడ్ బ్రేకర్స్ అనమాట. యూ హ్యావ్ అ ఫోకస్, యూ జస్ట్ కీప్ గోయింగ్ అనేసి డూ వాట్ ఎవర్. నీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు బీ హ్యాపీ అబౌట్ యువర్ సెల్ఫ్. వాట్ ఆర్ యూ, హూ ఆర్ యూ అనేది ఫస్ట్ మనకు ఆ థింకింగ్ రావాలి. అది నోబడి కెన్ డిజైన్ యూ, యూ ఆర్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు డిజైన్ ఇట్ యువర్ సెల్ఫ్ అన్నది. పెళ్లి చూపులు తీసే టైం, దట్స్ ఫస్ట్ మూవీ.
సో ఆ టైం ఎప్పుడైనా కానీ ఫస్ట్ మూవీ ఇచ్చే ఆ మూమెంట్స్ కానీ మెమరీస్ కానీ ఆ స్ట్రగుల్ కానీ సంథింగ్ డిఫరెంట్. ఆ తర్వాత మనము ఎన్ని కోట్ల మూవీ చేస్తూ ఉన్నా కానీ అది ఉండదు, ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ స్ట్రగుల్ అయితే విపరీతమైన స్ట్రగుల్. ఎలా అనిపించేది ఆ టైంలో? హౌ డు యూ మేనేజ్ యాజ్ ఎ మదర్? అంటే ఐ హ్యాడ్ టు సపోర్ట్ హిమ్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. ఆ ఫైనాన్షియల్ సపోర్టే మాకు పెద్ద వీక్నెస్ ఉన్నింది. బికాస్ ద ఫాదర్ హెడ్ రిజైన్ ద జాబ్. ఆయన వాస్తు అనేసి చాలా వరకు చాలా అయినాయి అనుకోండి. బట్ మాకు సబ్స్టాన్షియల్గా మాకు యూనో ఇట్ వాజ్ హ్యాండ్ టు మౌత్ ఉండేదన్నమాట. మాకు అంత ఇది లేకుండా ఉండే. అందుకనే నేను జాబ్కి వెళ్ళిపోయినా. అట్లీస్ట్ ఒక నెలకు ఇన్కమ్ వస్తుంది కదా అనేసి ఒక దాంతో. తర్వాత వీడు సినిమాలకు వస్తున్నాడు చేస్తున్నాడు అనేసి వాళ్ళ నాన్న అన్నాడు, వాడు అందరు ఒక్కడే కదా ఇంట్లోకి అందరు వస్తారు పోతారు, నువ్వు ఉద్యోగం అంటే బాగుండదు, యూ రిజైన్ అండ్ యూ కెన్ ఆల్వేస్ గెట్ అ జాబ్, యూ కెన్ ఆల్వేస్ డూ సంథింగ్ లేటర్ అనేసి అన్నాడు. సో ఓకే రిజైన్ చేసిన. సో వీడు ఎట్లా అంటే పాపం ఒక ఇల్లు వెతికినారు వీళ్ళు. మీరంతా ఒక టీనేజర్స్ అందరు పోయి ఇల్లు ఎతికితే ఎవరైనా ఇస్తారా? ఇయ్యరు. సో నన్ను తీసుకొని పోయేది. సో దట్ యూనో ఇల్లు దొరుకుతుంది అనేసి ప్రొడక్షన్ ఆఫీస్కు ఇల్లు అంత బడ్జెటింగ్ అనమాట. ఎందుకంటే వీడికి ఆల్రెడీ స్కూల్లో ఉన్నప్పుడే అనేది నేను 40 డేస్లో 40 lakhs పెట్టి సినిమా తీస్తా అట్లా ఇట్లా అనేది అనమాట. అంటే వాడికి ఆ థాట్ ప్రాసెస్ ఉన్నింది వాడికి ఆల్రెడీ. అండ్ షార్ట్ ఫిల్మ్స్ వేరే చేసేది వాడు బాగా. అయితే సరే పోయినాం. ఒక దగ్గర ఇల్లు దొరికింది, 15,000 రెంట్ అనమాట. తర్వాత ఈ సినిమాని తీసుకొని పోయి ఒకరి దగ్గరకు పోయినాడు. బ్యాగ్ పట్టుకొని పోయేది, మళ్ళా వచ్చేది ఇంటికి సారీ ఫేస్ తోటి, వీల్ సీ నెక్స్ట్ టైం అని అన్నారు అట్లా అని అనేది. అంటే ప్రొడ్యూసర్స్ అది అయిపోయే వరకు ఫస్ట్ వాళ్ళ నాన్న కూడా ఉండేదన్నమాట. వాళ్ళ నాన్నే హీ న్యూ ద కాన్సెప్ట్ అండ్ నీ పేరు కూడా అదే ఆయన్నే సజెస్ట్ చేసినాడు. కొంచెం ఆయన న్యూమరాలజీ దీంట్లో అంతా ఉండేదన్నమాట, వాస్తు అదంతా. అయితే ఇది బాగా నానబెడుతున్నారు బేటా, ఇది నిన్ను చేయనీయకుండా చేస్తున్నారేమో, నాకెందుకో నాకు ఆ ఫీలింగ్ ఉంది. నా క్లయింట్స్ పెడతారంట, పైసలు చేస్తావా అని అంటే వీడు వచ్చి, డాడీ నన్ను వదిలేసేయండి, నేను చూసుకుంటా, నేను పడి లేస్తా అని అన్నాడు. దట్స్ వండర్ఫుల్ ఇది అనమాట. అండ్ వాళ్ళ నాన్న కూడా అట్లనే పెంచేదనమాట, లెట్ హిమ్ కమ్ అప్ ఆన్ హిజ్ ఓన్ అనేసి. అయితే మీరు మీ ఫ్రెండ్స్తోని నాకు నా సర్కిల్ కూడా ఉన్నారు కదా, లెట్ మీ ట్రై అట్లా అని అనేది అనమాట. అట్లనే చేసి ఆఖరికి వీళ్ళు ఇద్దరు వచ్చినారు కదా ప్రొడ్యూసర్స్ చేసేదానికి. వచ్చినాక కూడా ఆ సినిమాని తీసుకొని పోయి నోబడీ వాజ్ టేకింగ్ ద మూవీ, డిస్ట్రిబ్యూషన్ కావాలి కదా, నోబడీ వాజ్ టేకింగ్ ఇట్ అప్ అనమాట. అయితే లాస్ట్కు కొంచెం ఎడిటింగ్ అంతా ఇంకా ఉండే అనమాట. ఎడిటింగ్ అంతా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి, ఇది పెట్టిన పైసలైనా వస్తే చాలు మాకు, ఇది అయ్యేటట్టు లేదు అట్లా ఇట్లా అని దే స్టాప్ గివింగ్ ప్రొడక్షన్ ఆఫీస్ మనీ ఆల్సో అక్కడ. సో ఐ హ్యాడ్ టు పే. అమ్మ కష్టపడుతుంది అనేసి అన్నీ తీసుకొని వచ్చి ఇంట్లో నా బెడ్రూమ్లో పెట్టుకొని, రవితేజ నా బెడ్రూమ్లోనే సగం ఎడిటింగ్ చేసినాడు. ఓకే, పెళ్లి చూపుల ఎడిటింగ్ మొత్తం అక్కడే జరిపోయింది. అంటే ఎవరో ఫ్రెండ్ ఒక ఆమె సిస్టమ్ ఇచ్చింది, తీసుకొని వచ్చి నా బెడ్ మీద పెట్టుకొని హీ వాజ్ డూయింగ్ ఇట్ దేర్. అది ప్రీ ప్రొడక్షన్ కూడా ఒక అబ్బాయి ఇంటికి వచ్చేది, ఆ అబ్బాయితో స్క్రిప్ట్ అంతా రాయిపించేది చేసేది అట్లా అనమాట. సో దట్ వే ఐ డోంట్ మైండ్ పీపుల్ కమింగ్ ఇన్. వాడు ఏముంది అనేసి ఐ యూస్ టు కుక్ అండ్ డూ థింగ్స్ అండ్ సీ దట్ దే ఆర్ కంఫర్టబుల్ అన్నది చేస్తూ ఉంటాను. దట్ ఈస్ ది ఓన్లీ సపోర్ట్ దట్ ఐ కుడ్ గివ్, అ లిటిల్ ఫైనాన్షియలీ ఆల్సో ఆఫ్ కోర్స్. మూవీ రిలీజ్ అయిన తర్వాత వాట్స్ యువర్ ఫీలింగ్? వండర్ఫుల్ ఫీలింగ్, డెఫినెట్లీ వండర్ఫుల్ ఫీలింగ్. ద డేస్, వండర్ఫుల్ హౌ వి కేమ్, వండర్ఫుల్ ఫీలింగ్. అందులో వాడు స్కూల్లో వాడికి ఆర్టే వచ్చు, వాడికి ఇంకా మాట్లాడడం రాదు అది ఇది అని అనుకునేదన్నమాట టీచర్స్ అందరు కూడా. సో నేను అనేది ఆర్ట్ ఒకటి ఉంటే చాలరా, క్రియేటివ్ థింకింగ్ ఉంటే ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ యూ విల్ సమ్హౌ ఎక్స్ప్రెస్ యువర్ క్రియేటివిటీ ఎక్కడనో, యూ విల్ ఇట్ విల్ బర్స్ట్ అవుట్, డోంట్ వరీ అట్లా అని అనేది. ఎవడు ఏం చెప్పినా పర్వాలేదు, ఇట్స్ ఓకే అట్లా అని అనేది. అయితే వాడు అది పెళ్లి చూపులుది ఆడియో రిలీజ్ అప్పుడు వాడు
స్కూల్లో హెడ్ బాయ్గా ఉన్న అబ్బాయి కాస్ట్యూమ్స్ చేసి ఎక్స్పోర్ట్ చేసేదన్నమాట. సో ఆ అబ్బాయే కాస్ట్యూమ్స్ కొన్ని దగ్గరికి ఇచ్చినాడు అనమాట వీడికి. సో అప్పుడు తరుణ్ వచ్చి వాళ్ళ నాన్నకు బాగుండే, వీడు అన్నిట్లో కొంచెం ఉన్నాడు కదా, హెడ్ బాయ్ క్యాండిడేట్కు అప్లై అంటే వాళ్ళు హౌస్ మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అనేసి వీడి ప్రొఫైల్ ఇచ్చినాం అనమాట. ఇస్తే అక్కడ వచ్చి వాళ్ళు నో హీఈస్ వెరీ టిమిడ్, హీ కెనాట్ స్పీక్ అట్లా ఇట్లా అనేసి రిజెక్ట్ చేసినారంట, నాకు తెలిసింది. అయితే ఆ రోజు ఆ అబ్బాయి కింద ఉన్నాడు, మ్యామ్ హౌ డూ యూ ఫీల్ నౌ మ్యామ్ వెన్ తరుణ్ ఇస్ ఆన్ ద స్టేజ్ దేర్ అనేసి. అంటే ఐ రియలీ హగ్డ్ హిమ్, ఐ రియలీ ఫెల్ సో హ్యాపీ. అందుకని ఎప్పుడు కానీ వీ షుడెంట్ బి జడ్జ్మెంటల్ అబౌట్ సర్టన్ పీపుల్ అనమాట. ఎస్పెషల్లీ ఎవరు ఎప్పుడు ఎట్లా అవుతారో తెలియదు. సో ఆఫ్టర్ దట్ మూవీస్ ఏం చేస్తూ ఉన్నా కానీ ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్కి ఆ రియల్ లైఫ్కి దగ్గరగా ఒక సెన్సిబుల్గా తీసే స్టోరీస్ అనేది తరుణ్ భాస్కర్ దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి. సో స్టోరీ మేకింగ్లో కానీ ఏదైనా హెల్పింగ్ కానీ ఏదైనా ఉండిందా మీ దగ్గర నుంచి? లేదు. అంటే వాడు ఫస్ట్ వాడు ఐఐటి సారంగ్ అంటే కాలేజ్లో ఉన్నప్పుడు, ఐఐటి సారంగ్లో వాడికి స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు అనుకుంటా, కాలేజ్లో ఐఐటి సారంగ్లో, కాలేజే కదా, కాలేజ్లో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉన్నింది సారంగ్ అని. అయితే వీడు పార్టిసిపేట్ చేయాలని పోయినాడు, కెమెరా కావాలని అన్నాడు. అప్పుడే మేము అనుకున్నాం, అబ్బో వీడేదో కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ దాంట్లో దిగుతున్నాడు అనేసి. అప్పుడు అంటే సినిమా అంటే తెలుసు మాకు, ఈజ్ గెటింగ్ ఇన్ టు అ క్రియేటివ్ సైడ్ అనేది తెలుసు. బట్ అప్పటికప్పుడు కెమెరా అంటే కూడా కొంచెం ఇబ్బంది అయింది. పోయినాం, ఎట్లనో ఒకటి మేనేజ్ చేసి వాడికి కెమెరా కొనిచ్చినాం. ఈవెన్ దర్ అక్కడ ఎట్లా అంటే అక్కడనే స్టోరీ క్రియేట్ చేయాలన్నమాట. సో వాడు అక్కడనే క్రియేట్ చేయాలని అంటే అక్కడ మొత్తం చుట్టుపక్కన అంతా ఉంది కదా. సరే నేను ఆర్టిస్ట్ పోయమని ఒకటి రాసి పంపించినాను, నేను స్క్రిప్ట్ అడిగినాడు, వాడు స్క్రిప్ట్ రాసి పంపించినాను, దాని మీదనే వాడు తీసినాడు. అండ్ హీ గాట్ ద సెకండ్ ప్రైజ్ అక్కడ. సో దట్ వే అంతవరకు. తర్వాత ఇప్పుడు వాడు ప్రో ఇప్పుడు డెఫినెట్లీ అంటే వాడికి తెలిసినంత టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంతా నాకు అంత తెలియదు. అండ్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఆల్సో ఫర్ మీ టు జడ్జ్ ఎనీథింగ్ అంటే ఎనీథింగ్. నేను ఎక్కువ చేయను, బట్ పంపిస్తాడు నాకు, ఇది చదివి చెప్పు ఎట్లా ఉంది, ఇది చూడు ఎట్లా ఉంది చూడు, మొత్తం చదివినావా అని అడుగుతాడు. సో ఐ జస్ట్ గో త్రూ ఎవ్రీథింగ్. బట్ నేను ఐ వాంట్ వాయిస్ అవుట్ మై ఒపీనియన్స్. ఏదో ఒక ట్రెండ్ ఏదైనా ఉంటే మాత్రం అడుగుతా. అండ్ దట్టు అడిగే విధానం వేరు. ఐ ప్రిపేర్ మై సెల్ఫ్ అండ్ ఐ ఆస్క్ హిమ్ డైరెక్ట్గా, ఏంద్రా ఇది అట్లా, నేను ఈ నగరానికి ఏమైంది మాత్రం అడిగినా నేను. తర్వాత టైంలో అక్కడ ఉన్నది మాట్లాడేది కానీ ఇట్ వాస్ వెరీ నైస్. అంటే యూజువల్గా మన ఇంట్లో అమ్మ మాట్లాడేటప్పుడు మామయ్య ఎవరన్నా వచ్చి నీవు దోశలు పో అని చెప్పేసి ఇలా అంటే దానికి మీరు రివర్స్లో వేసి కౌంటరు, దట్ వాస్ ఫ్రెష్ ఉంటుంది. అండ్ పెళ్లి చూపులు కానీ పెళ్లి చూపులు కాదు ఫిదా కానీ అండ్ 118 ఇలా మీరు కూడా చాలా చూసిగా అనేది కూడా క్యారెక్టరైజ్ అనేది కూడా వెళ్ళడానికి గల రీజన్ ఏంటి? చూసిగా పోలేదు నేను, వచ్చినాయి పోయినాను అంతే. అంటే నేను టిపికల్గా ఉంటానని అందరికీ తెలుసు. ఓకే. సో నాకు ఆ క్యారెక్టర్ సూట్ అవుతుందని వాళ్ళు వస్తే నేను ఇంకా చేస్తా అంతే. కానీ ఒక్కొక్కసారి అంటే టీచింగ్ లైన్లో ఉంటాయి కదా, ఇప్పుడు అంటే నేను కోవిడ్ టైంలో రిజైన్ చేసినాను అనమాట ఐబీలో ఉన్నప్పుడు. అదర్వైజ్ ఐ వాజ్ దేర్ పార్ట్ టైం అక్కడ చేస్తుంటే. సో అది కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది, ఎందుకంటే ఫుల్ పిల్లలకు ఇట్స్ నాట్ అన్ ఈజీ సబ్జెక్ట్ విజువల్ ఆర్ట్ అన్నది. ఆ పిల్లలు ఒకరొకరు ఒక్కొక్క జానర్ అనమాట. వాళ్ళ ఇంటికి కూడా వచ్చి చేసేదన్నమాట పిల్లలు. ఐ యూస్ టు గివ్ దెమ్ స్పేస్ టు కమ్ హోమ్ అండ్ ఆల్సో డూ ఇట్ అనమాట. చాలా ఇంటెన్స్ ప్రోగ్రామ్ అది. సో నాకు ఐ కుడెంట్ గివ్ లాంగ్ డ్యూరేషన్స్ అనమాట. అక్కడ ఫిదాలో కూడా ఒక సీన్లో ఉండాల్సింది లేను నేను. ఒకసారి ఓకే అన్నాను, ఇంకొకసారి నేను రిజిడ్గా నేను ఉండలేనని వచ్చేసినాను నేను. ఎందుకంటే నన్ను నుంచి పిల్లలు ఇది అవుతారు కదా, ఐ షుడెంట్ బీ అవే లైక్ దట్ ఫర్ మై సేక్ అనేసి అట్లా. సో అట్లా 1-2 days షూట్ ఉన్నింది అనుకోండి, 3 days షూట్ ఉన్నిందంటే just go అంతే. ఓకే. మై మెయిన్ ప్యాషన్ ఇస్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. ఓకే. దిస్ ఇస్ సో ఇంట్రెస్టింగ్ విజువల్ ఆర్ట్ అనేది. అంటే జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు పిల్లలకి 9th 10th పిల్లలకు రైటింగ్ ఇంక్లూడింగ్ ఆర్ట్ విత్ బడ్జెటింగ్ అనమాట. వాట్ ఈస్ అ బడ్జెట్